యూట్యూబ్ ఛానల్ సైడ్ మీరు రావాలని ఎందుకు అనుకున్నారు? కంప్యూటర్ రూమ్లోనే పడుకునేవాడండి ఆయన. అక్కడే ఎడిటింగ్ చేసుకుంటూ ఏ తెల్లవారుజాముకో ఏంటో అసలు ఒక ఏదో కొంచెం మైండ్ ఏదో అప్సెట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అలా అయిపోయింది. 3 months అసలు తను ఎంత కఠినంగా ఉండే అంటే నేను ఏమైనా చేసుకో, నేను మాత్రం అంతే కదా. అసలు నేను చేయగలుగుతానని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే నేను చాలా ఇంట్రోవర్ట్. అయితే మీది లవ్ స్టోరీ అని నేను విన్నా. సో అంటే ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి? ఒక అమ్మాయి ఈమెను నేను పడేయాలి మాట్లాడాలి అంటే ఫీలింగ్ లేదు, ఎందుకంటే ఆమె జిడ్డు మొహము, ఆ జిడ్డు తల ఆయిల్ పెట్టుకొని రావడము. నేను జేసీని ఇట్లా మిమ్మల్ని పరిచయం చేసుకున్నా కదా, ఉప్మా తినడానికి వచ్చేవాడిని. ఒక చిన్నది పోకరి సినిమాలో అనమాట. ఆయన పర్సనాలిటీకి దగ్గర తగ్గట్టే ఉండేది, అది కూడా బక్కగా ఉంటుండే అనమాట. అయితే అనుకున్నాను ఈ అమ్మాయి ఎప్పుడు ఇష్టం ఇలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది, చేస్తుంటుంది, సారీ కట్టుకుని వస్తుంది కదా, చూద్దాం రేపు ఎట్లుంటుంది అమ్మాయిని ఒకసారి అని చెప్పేసి అని. అయితే తను వచ్చినప్పుడు అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండేనంటే, రోడ్ అవతల నుంచి ఈ నడుచుకొని ఈ రోడ్ క్రాస్ యువతలు వచ్చే వరకు ఆ 20 secondsలో నేను డిసైడ్ అయిపోయినాను పెళ్ళంటే ఈ అమ్మాయిని చేసుకోవాలని. ఓకే, ఆ 20 seconds నా లైఫ్ని మార్చింది. నేను షాక్ అసలు, మరి ఈయన ఎట్లా కన్విన్స్ చేసి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. ఇప్పటికే నేను 22 సంబంధాలు చూస్తాను. మేబీ దాంట్లో 8 మందిని నేను రిజెక్ట్ చేస్తే మిగతా మంది నన్ను రిజెక్ట్ చేశారు. అంటే కరోనా టైంలో కొంచెం లాస్ అయిపోయినా, బిజినెస్ లాస్ అయింది, సో ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పి. అసలు ఏం జరిగింది? కోవిడ్లో ఉన్న లాసెస్కి సూసైడ్ చేసేసుకుందాం అనుకున్న స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. థ్యాంక్స్ టు కోవిడ్. నిజంగా చెప్పాలంటే కోవిడ్తో నేను ఎంతైతే లాసెస్ అయ్యానో అంతే ఎక్కువ నేను గుణపాఠం నేర్చుకున్నాను లైఫ్లో. ఇదే కదా నీ కథ. దాని తర్వాత నుంచి నేను చాలా లో లైఫ్ మేము లీడ్ చేస్తున్నాం. నెల తిరిగే వరకు రెంట్ కట్టుకుంటే చాలు, మన దగ్గర డబ్బులు ఆస్తులు బ్యాంకులలో ఉండే అవసరం లేదు అసలు. సింపుల్ లైఫ్ అనమాట. అంతేగాని ఓ పోయింది దాని గురించి అమ్మో పోయింది అది ఎట్లా వస్తుంది మనకి, అసలు ఎప్పుడు అట్లా లేదండి. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేయలేదు నాకు 3 months. అవును. ఇప్పుడు సార్ గురించి పాడండి ఏదైనా మంచి సాంగ్. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్. మంచి పర్సన్ అండి జేసీ. ఓకే. సో స్వీట్ పర్సన్, ఎప్పుడు జోయల్గా ఉంటారు. ఒక్కరోజు కూడా నా కోపానికి రియాక్ట్ అవ్వలేదు తను. నాకు కోపంలో వస్తాను బయట నుంచి పిచ్చి పిచ్చిగా చేస్తాను కదా, గమ్మున సైలెంట్ అయిపోతుంది అంతేగాని. అంటే మీరు ఇంత మంచిగా మెసేజ్లు ఇస్తున్నారు అంటే చాలా విలువగల వీడియోస్ మీరు చేస్తున్నారు నిజం చెప్పాలంటే. కానీ ఎప్పుడైనా ఒక చిన్న బాధ ఉంటుందా అంటే ఎక్కువ వ్యూస్ పోవట్లేంది? వేస్ట్ వీడియోస్ కొన్ని చూస్తే మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి. ఈ వీడియోలు అసలు జనాలు ఎందుకు దీన్ని ఇంతగానో ఇష్టపడ్డారు? ఇంతకుముందు 1 minute షార్ట్కి మేము 8 to 9 hours టైం తీసుకునేవాళ్ళం. జస్ట్ 1 minute షార్ట్కి 8 to 9 hours. ఓకే. ఇంత చేస్తే 1 minute వీడియో చేసేవాళ్ళం మేము. అవి చేసిన తర్వాత ఎందుకు వ్యూస్ రావట్లేదు? మితి మీద డబ్బులు తీసుకొని ఏం చేయాలి? ఇప్పుడు నాకేంటంటే ఇంపార్టెంట్ మెసేజ్. నా మెసేజ్ మా వీడియోస్ త్రూ పిల్లల్లో మార్పు వస్తుందా లేదా, పెద్దల్లో మార్పు వస్తుందా లేదా, ఆ మార్పు వస్తే మాకు చాలు సార్. ఇంకా కామెంట్ చేస్తూ ఉంటారా మీ జడ ఇంత పెద్దగా ఉన్నది? చాలా మంది అడుగుతారండి. ఓకే, చాలా మంది అడుగుతారు. కానీ సీక్రెట్ ఏంది మరి? సో మిమ్మల్ని చూస్తుంటే నాకు బొమ్మరిల్లు మూవీలో జయసుధలాగా కనిపిస్తున్నారు. చాలా పెద్ద కాంప్లిమెంట్.
హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. మంచి కపుల్ని. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా వీళ్ళని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి. సో వాళ్ళు ఎవరో కాదు, జైన్ జాయ్ బడ్డీ. సో ఆ పేరుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో గౌతమి గారు, జయచంద్ర గారు, హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నా అంటే మీది ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలని చెప్పేసి, కానీ ఎందుకో అంటే వీలు కాలేదు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కుదిరింది ఈ ఇంటర్వ్యూ. సో అంటే జైన్ జాయ్ బడ్డీ. సో ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు కనిపించట్లే, ఏమైంది? ఇది బ్లాక్ అయిందండి, ఛానల్ బ్లాక్ అయింది. ఛానల్ బ్లాక్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 2 years అవుతుంది. యా, అది ఆల్మోస్ట్ 9.3 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు బ్లాక్ అయింది. ఇంకొక 1 month ఉండేది ఉంటే 1 million వచ్చేసింది, మంచిగా గోల్డ్ బటన్ వచ్చేస్తుంది అనుకున్నాము. బట్ సమ్ బ్లాక్ అయింది అనమాట. అప్పుడు బాగా బాధేసింది అసలు ఆ టైంలో అవ్వడం అనేది. సో పర్ డే 7,500 సబ్స్క్రైబర్స్ వచ్చే స్టేజ్లో అనమాట అది బ్లాగ్ అయినప్పుడు. వీడియో పెట్టగానే 7,500 మినిమం సబ్స్క్రైబర్స్ వచ్చే టైంలో అనమాట. బట్ బ్లాగ్ అయింది కదా, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్స్ స్టార్ట్ చేసుకున్నాం ఇప్పుడు. ఓకే, అంటే ఎప్పుడు బ్లాక్ అయింది ఛానల్? అదే 2 years అవుతుందండి. 2 years అవుతుంది. 2 years అవుతుంది. సో ఆ బ్లాక్ అయినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? డిప్రెషన్లోకి వెళ్తే వస్తుంది. ఎందుకంటే అసలు ఆల్మోస్ట్ 1 million సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ బ్లాక్ అయిందంటే ఎట్లా ఉంటుంది అసలు? అసలు ఏం చేయాలి? పొద్దున్న లేస్తే మేము ఏం వీడియో చేసి పెట్టాలా అని ఆలోచనలు ఉంటుండే. అట్లాంటిది ఆల్ ఆఫ్ సడన్ ఛానల్ లేదు మనకంటే వీడియోస్ చేసి ఎక్కడ పెట్టాలి? మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తే దాని సబ్స్క్రైబర్ పెరగడానికి ఎంత టైం పడుతుంది? సో డిప్రెషన్కి అయిపోయాను. తనైతే అసలు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. తనైతే గౌతమి అయితే ఇంత కష్టపడి ఇంత ఇది చేసినాక ఇదేంటి నేను ఇంకా చేయను ఇంకా అని చెప్పేసి అని తను డిసైడ్ అయిపోయింది ఇంకా. ఓకే, అంటే మనం కష్టపడి ఒక దానిపైన మనం ఉన్నాం. సో సడన్గా అది వెళ్ళిపోతే అనిపిస్తుంది, అది ఒక బాధ ఉంటుంది లోపల. సో అంటే అది అంటే ఎందువల్ల వెళ్ళిపోయింది అది? అంటే ఎందువల్ల బ్లాక్ అయింది? రీజన్స్ అయితే చాలా ఉండొచ్చు. బట్ దాంట్లో 1-2 వీడియోస్ మేము వేరే కమ్యూనిటీ వాళ్ళకి మేబీ హర్ట్ అయ్యే విధంగా ఉండేనేమో. దాంట్లో కొన్ని ఒక 2-3 వీడియోస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తుంటారు. లేదంటే నేను షార్ట్స్కి కూడా థంబ్నెయిల్స్ పెట్టేవాడిని ఆ టైంలో. అసలు ఎవరు పెట్టేవాళ్ళు కాదు. సో యూట్యూబ్ వాళ్ళకి నేను మెయిల్ చేసినప్పుడు మీరు థంబ్నెయిల్స్ షార్ట్స్కి సంబంధించింది కాకుండా వేరే ఉంటున్నాయి, వీడియోలో ఏదైతే కంటెంట్ ఉందో అదే థంబ్నెయిల్స్ ఉండాలని చెప్పి నేను థంబ్నెయిల్స్కి సపరేట్గా షూట్ చేసుకునేవాడిని నేను. ఎందుకంటే అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి అట్రాక్టివ్గా ఉండాలని చెప్పేసి అని. అంటే థంబ్నెయిల్స్ మరి మేము వేరే వల్గర్గా చూపించట్లని కాదు, కామెడీదే. బట్ మళ్ళీ మేము థంబ్నెయిల్స్ సపరేట్గా షూట్ చేసి పెట్టేవాడిని కామెడీగా మేము. అంటే తన గొంతు పట్టుకుని పిసికేసేలాగా వంశీ సినిమా పోస్టర్స్ ఉంటాయి కదా మనకి, అవును, అలా ఉండేవి. ఆ విధంగా పెట్టేవాళ్ళం, చాలా అట్రాక్టివ్ చేసేవాళ్ళు. వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు మెయిల్ చేస్తారు, లేదు మీ థంబ్నెయిల్స్ అన్ని మ్యాచ్ అవ్వట్లేదు లోపల వీడియోస్కి అని చెప్పేసి అని ఒక రీజన్ చెప్పారు వాళ్ళు. సో ఇంకా 3-4 రీజన్స్ ఉండే అట్లా అని. ఇంకోటి ఏంటంటే కన్ఫ్యూజన్ ఏంటంటే దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం 3 ఛానల్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ అనే కామెడీ ఛానల్ పేరు. ఫోఫా ఫన్. ఈ పేరు ఎందుకు పెట్టామంటే 4 for fun. అంటే మేము నలుగురం, నేను నా వైఫ్ 2 పిల్లలు. 4 for fun. దీన్ని మనం ఫాస్ట్ గా ప్రొనౌన్స్ చేస్తే ఫోఫా ఫన్ అని వస్తుంది. యూట్యూబ్ లో మనకు ఛానల్ అట్రాక్టివ్ గా పేరు ఉంటేనే తొందరగా ఇదైతుంది అనమాట. సో అందుకే ఆ పేరు పెట్టాను, ఫోఫా ఫన్ ఫ్యాక్టరీ అనమాట. సో అది ఒక కామెడీకి. జీవితం అంటే ఇదేగా పేరుతో ఒక ఛానల్ ఉంది. అది జీవిత విలువల గురించి, పిల్లలకి మంచి పద్ధతులు నేర్పియడము, అంటే పేరెంట్స్ని ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులని. సో అవన్నీ దాంట్లో నేర్పిస్తాం. ఆ జీవితం అంటే ఇదేగా ఆ వీడియోస్ త్రూ. ఇంకోటి భక్తి ఛానల్ ఒకటి స్టార్ట్ చేస్తాము, అది మన పరంపర పేరుతోనే. దాంట్లో తను చిన్న చిన్న స్టోరీస్, భక్తికి సంబంధించిన స్టోరీస్ పిల్లలకు చెప్తూ నీతి కథలు చెప్పుకుంటూ మంచి మెసేజ్ ఇస్తుంది అనమాట. సో కొంచెం ఈ మధ్య పిల్లల జనరేషన్స్కి భక్తి అనేది కొంచెం తగ్గింది. అది మనము తీసుకురావాలి, వాళ్ళ దాంట్లో మళ్ళీ మనం భక్తి అనేది తీసుకురావాలని చెప్పేసి ఆ ఛానల్ స్టార్ట్ చేస్తాం. ఈ 3 ఛానల్స్కి సంబంధించిన కంటెంట్ మొత్తం జంజాబడ్డలు పెట్టేవాళ్ళం మేము. దాంట్లో ఒక 2-3 అంటే 2-3 వీడియోస్ ఎట్లా చేస్తామంటే కొంతమందికి నచ్చలేదు అసలు అది. సో అందుకే ఇంకా దీని కమెంట్స్ దానికి రావడము, దాని కమెంట్స్ దీనికి రావడం, కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయింది మొత్తం దానికి. కామెడీ వీడియో చేసేవాళ్ళం కదా, కామెడీకి పెట్టేవాళ్ళం అన్నమాట. మీరు ఇవే చేయండి, భక్తి ఎందుకు చేస్తున్నారు, అవేం చేస్తున్నారు అని చెప్పేసి అని కొంతమంది. మళ్ళీ భక్తి దాన్ని చేసిన దాంట్లోనేమో మీరు కామెడీ ఎందుకు చేస్తున్నారు, బాగాలేవు, ఇవే చేయండి అని చెప్పి అనడం. బాబు అది దాని దీంతో నీకు నచ్చకపోతే చూడకు నువ్వు, కానీ దాంట్లో కమెంట్ పెట్టడం అవసరం ఉంది. సో అట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ అయినందుకు ఏం చేస్తామంటే ఆ జంజబడ్డి ఛానల్ పోయిన తర్వాత సరే మేము మాట్లాడుకున్నాం,
15-20 డేస్ అయితే డిప్రెషన్ ఉండే అనుకోండి. ఇంకొక 1 వీక్ 10 డేస్ టైం తీసుకొని ఇంకా తర్వాత కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దాము. ఈసారి ఛానల్ కాదు, ఛానల్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మేము. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు ఇట్లాగే అయితే మళ్ళీ ఫ్యూచర్లో ఏదో అవుతుంది, మళ్ళీ బ్లాక్ అయితే ఎందుకు, అప్పుడు ఒక ఛానల్ బ్లాక్ అయినా ఇంకా 2 ఉంటాయి కదా అని చెప్పేసి అని ఆ ఆలోచనతో 3 కేటగిరీస్ని మేము సెగ్రిగేట్ చేసేసి 3 డిఫరెంట్ ఛానల్స్ ఓపెన్ చేస్తాం. కానీ నిజం చెప్పాలంటే 3 ఛానళ్ళు ఉన్నాయని చెప్పి మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది. నాకు మాత్రం ఒకటే ఛానల్ తెలుసు. అంటే మన వ్యూవర్స్ కూడా తెలుసు తెలియదు ఇప్పటివరకు నాకు తెలిసి. అంటే మీరు అందులో అంటే చూసే వాళ్ళకి నార్మల్గా ఇట్లా చూసేస్తాం, అంటే వీళ్ళకి 3 ఛానల్స్ ఉన్నాయని తెలుసు తెలియదు. అంటే మీరు చెప్పే వరకు నాకు తెలిసి చాలా మందికి తెలియదు. సో అందరు ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి 3 ఛానల్ అదే. సో డిఫరెంట్ కంటెంట్ వస్తుంది కాబట్టి మీకు. సో అంటే యూట్యూబ్ ఛానల్ సైడ్ మీరు రావాలని ఎందుకు అనుకున్నారు అసలు? యూట్యూబ్ అంటే నేను మొదటి నుంచి నేను అడ్వర్టైజింగ్ ఫీల్డ్లో ఉన్నాను, డిజైనింగ్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి దాని నెక్స్ట్ స్టెప్ ఇదే ఉంటుంది. మనం ఏంటంటే ఫోటోగ్రఫీ, నేను ఫోటోగ్రఫీ కూడా చేశాను. మోడల్స్ని పెట్టి ఆ టైంలో మంచి పెద్ద షోరూమ్స్ ఉండే అనమాట, బట్టల షోరూమ్, వాళ్ళకి నేను మోడల్స్ని తీసుకొచ్చి కూడా చేసేవాళ్ళు మేము. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే మూవీ మేకింగ్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఎదగడం అంటే. సో నాకు ఇష్టం ఉండే, ప్యాషన్ ఉండే అనమాట. తర్వాత నాకు ఈ కోవిడ్ తర్వాత నా బిజినెస్ అంతా డౌన్ అయిపోయి క్లోజ్ అయిపోయి మొత్తము లాసెస్ వచ్చేసి నేను మొత్తం ఆఫీస్ తీసేయడము అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నాను అప్పుడు నేను. ఇంకా సరే ఇంటర్ నుండి పని చేసుకుంటున్నా కదా, ఇప్పుడు మనం యూట్యూబ్లో ఒక ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే అందరు చూస్తుండే, మేము ఛానల్ చూసి షార్ట్స్ అవి చూసి దీనికన్నా బెటర్ మనం చేయొచ్చు కదా అని ఒక ఫీలింగ్ ఉంటుండే. వాళ్ళ టైమింగ్, వాళ్ళ ఎడిటింగ్ అవన్నీ చూసుకుంటా కామెడీ టైమింగ్ మనది ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది కదా, మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచన స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి నేను తనని అడిగాను ఛానల్ స్టార్ట్ చేద్దాం ఇట్లా అంటే, నువ్వు చేసుకోగా నేను మాత్రం రాను దాంట్లో ఎంటర్ కానని చెప్పేసి అనేది. అయితే నువ్వు కాదు చూడు వాళ్ళందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత మంచిగా కామెడీ చేస్తున్నారు, మనం ఇంకా మంచిగా చేయొచ్చు అంటే లేదు నేను చేయను, నాకు అవన్నీ నాకు నచ్చవు అని చెప్పేసి అని అనేది. అయితే ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళు జనాలు కమెంట్స్ పెడుతుంటారు, అవి ఇవి మనం భరించలేము, అవన్నీ ఎందుకు లేని వల్ల కాదు అని చెప్పేసి తను అన్నది. 3 months నేను లిటరలీ వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని దానికి వాయిస్ ఓవర్ చెప్పుకుంటా, దానికి డబ్బింగ్ పెట్టేసుకుంటా, మ్యూజిక్ యాడ్ చేసుకుంటా, నేను ఏదో వింత చేసుకొని పెట్టుకున్నా 3 months. కానీ 3 months అసలు తను ఎంత కఠినంగా ఉండే అంటే నేను ఏమైనా చేసుకో, నేను మాత్రం అంతే కదా. ఇక 3 months చేసిన వ్యూస్ రావు, నేను వీడియో పెడతాను కష్టపడి వ్యూస్ రావు, పొద్దున్నే చూస్తాను వ్యూస్ రావు, ఏం చేయాలి అర్థం కాదు. ఒకరోజు ఇక తనని నన్ను అనమాట, స్టార్ట్ చేద్దాము డీసెంట్గా చేద్దాం, మనం అందరిలాగా ఎందుకు చేస్తాం కానీ నువ్వు చూసేవి కాకుండా మనం మంచిగా చేద్దాం, మనం డీసెంట్ కామెడీ చేద్దాము, నచ్చింది జనాలకి మంచి కమెంట్స్ వస్తుందంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే నువ్వు చెప్తే ఆపేద్దాం అని చెప్పేసి అన్నాను. ఇంకా అట్లా చెప్పిన తర్వాత ఒకరోజు సరే అని చెప్పేసి అన్నది, నేను దగ్గరికి అంతే చేశాను. అంటే మీరు ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు తీసుకున్నారంటే 3 months చేయమంటే చేయలేదు, సో ఎందుకు చేయాలనిపించలేదు మీకు? అదే అంటే సోషల్ మీడియాలో చూస్తుంటాం కదా, వల్గారిటీ ఎక్కువ ఉంటుంది. సో కామెంట్స్ చదివితే అసలు నేను చదవను కామెంట్స్ అలాంటివన్నీ, అసలు నాకు ఇష్టం లేదు ఆ ఫీల్డ్ అంటే, అట్లా వద్దు అని చెప్పేసి. అందుకని సరే తనేదో స్ట్రగుల్ అవుతున్నారు, అవన్నీ సక్సెస్ అయితే అవుతారు, లేదంటే తన బిజినెస్ తనకు ఉంది ఎలాగో, సో ప్రాబ్లం లేదు కదా, ఇదే మనకి మొత్తం కాదు అది కాదు కదా అని చెప్పేసి అట్లా లైట్ తీసుకున్నాను. సరే పాపం తను స్ట్రగుల్ అవుతుంటే మళ్ళీ బాగా ఇంకా అంటే ఎలా అంటే తన మెంటాలిటీ ఎలా అంటే ఏదైనా చెయ్యాలి అంటే అది సక్సెస్ అయి తీరాలి, సక్సెస్ చేసి తీరాలి, అట్లా ప్యాషనేటెడ్ ఉంటాడు తను. సో అందుకని అక్కడ ఆ కంప్యూటర్ రూమ్లోనే పడుకునేవాడండి ఆయన, అక్కడే ఎడిటింగ్ చేసుకుంటూ ఏ తెల్లవారుజాముకో ఏంటో అసలు ఒక ఏదో కొంచెం మైండ్ ఏదో అప్సెట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అలా అయిపోయి అలా ఏమన్నా అయిపోతుందా మొత్తానికి పిచ్చోడు అవుతాడేమని చెప్పేసి మీరు అప్పుడు చేయాలనుకున్నారు అంతేనా? కొంచెం భయం వేసింది, ఏంటి మరి ఎంత టూ మచ్గా అంటే నేను అంత టూ మచ్ ఇదవుతానని అనుకోలేదు. అట్లా చూసి సరే పాపం అనిపించింది నాకు, ఇంకా అట్లా సరే పోనీ అది అంటే ఇంత బాగా ఇదవుతుందని నేను అనుకోలేదు, అసలు జనాలకు వెళ్తుంది అని చెప్పేసి అనుకోలేదు, అసలు నేను చేయగలుగుతానని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే నేను చాలా ఇంట్రోవర్ట్. సో నేను మా ఇంట్లో మా హస్బెండ్ మా పిల్లలు కాబట్టి నేను చేయగలుగుతున్నానేమో అట్లా. సో అది బాగా వెళ్ళినాయి వీడియోస్ అన్నీ అసలు. అందుకని ఫస్ట్ వీడియోనా మనది ఇంట్రొడక్షన్ వీడియో నేను చూపించాను కదా, ఒకటి ఇద్దరిది ఇంట్రొడక్షన్ వీడియో ఉంటుంది. తను ఆంధ్ర పెళ్ళంగా, తను తెలంగాణ మొగుడుగా నేను, దాని సిరీస్ పేరు కూడా అదే పెట్టాము, ఆంధ్ర పెళ్ళం తెలంగాణ మొగుడు, ఆ పేరుతోనే ఫేమస్ జంజాబడి కూడా. అయితే అదొక ఇంట్రొడక్టరీ వీడియో చేస్తాము. దాని తర్వాత
కామెడీ చేయడం స్టార్ట్ చేస్తాము. కానీ ఆ వీడియోస్ ఇప్పుడు కూడా చూస్తే మాకు నవ్వు వస్తుంది, ఏంది ఇట్లా చేస్తామని. కానీ అప్పుడు కూడా మేము అందరికంటే బాగా చేస్తాం అనుకున్న వాళ్ళం కూడా ఇప్పుడు మాకు అది పర్ఫెక్ట్ కనిపించదు ఎట్లాగో. అట్లా మేము ఒక 35, 36 వీడియోస్ చేసాము. చేసిన తర్వాత దాంట్లో 6th or 7th వీడియో వైరల్ అయిందనమాట. మేము 35, 36 వీడియోస్ చేసిన తర్వాత మేము 6th వీడియో ఒకటి చేసాము. 6th ఉప్పు డబ్బా దాని పేరు. ఆ వీడియో వైరల్ అయింది. అది కూడా అది అబ్రాడ్ లో బాగా వైరల్ అయింది. వీళ్ళ కజిన్స్ కూడా అబ్రాడ్ లో ఉంటారు, వాళ్ళు కూడా. అసలు స్టోరీ ఉప్పు డబ్బా అంటే ఉప్పు డబ్బా బదులు చక్కెర డబ్బా తీసిరా? లేదు అది అల్టిమేట్ ఉంటుంది. అదేంటంటే తను నాతో చెప్తాను అనమాట, చేసి కిచెన్ నుంచి ఉప్పు డబ్బా తీసుకురా అని చెప్పేసానంటే సరే నేను వెళ్తాను. మొత్తం కిచెన్ మొత్తం వెతుకుతాను అనమాట, ఎక్కడ దొరకదు. ఈ అమ్మాయి ఇప్పుడు ఏం చేయాలి, పరిచయం దొరకట్లేదు అని చెప్తే ఏమైనా దొరికిందా అంటే లేదు దొరకలేదు అని మళ్ళీ వస్తాను. వచ్చేసి ఏది మొత్తం కిచెన్ వెతికినా ఎక్కడ కనిపించట్లేదు అని అంటే దొరకదు. ఎందుకు దొరుకుతుంది నీకు? నువ్వు పొద్దున్న లేస్తే షార్ట్స్ చూసుకుంటూ కూర్చుంటావు, అవి చేస్తావు ఇవి చేస్తావు. తర్వాత సాయంత్రం కానీ మీ తొట్టి గ్యాంగ్ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళిపోతావు, టిక్కు నడుచుకుంటా వస్తావు, ఏ మధ్యరాత్రి వచ్చి తిని పడుకుంటావు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంట్లో మాత్రం చిన్న పని చెప్తే మాత్రం నీకు కాదు, దొరకదు. నాకు తెలుసు డెఫినెట్గా నీకు ఉప్పుడబ్బు దొరకదు, నాకు తెలుసు. అయితే ముందు తెచ్చిపెట్టుకున్నా లేదు, అయితే ఉప్పుడబ్బు దొరకదు నాకు తెలుసు. మొత్తం కిచెన్ కెలికేసి వచ్చినావు కదా, నాకు తెలుసు ఇట్లాంటి పిచ్చి పని చేస్తాను, అందుకే నేను మొదలే తెచ్చిపెట్టుకున్నా ఇక్కడ ఉంటాను. అది అల్టిమేట్ ఉంటుంది. అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్ అని కాదు, అసలు ఈ కంటెంట్ అంతా ఎట్లా వస్తుంది మీకు? ఫ్రాంక్గా చెప్పాలంటే కామెడీ అయితే మేము 50% మేము ఇంట్లో అట్లాగే ఉంటాం. మేము ఇప్పుడు మేము ఒక పంచులు చేసుకుంటూ ఉంటాము. సో దాని నుంచే తీసుకొని చేస్తాము. ఇంకో 50% మనం బయట నుంచి వేరే వాళ్ళు చూసుకొని దాన్ని మళ్ళీ మనం మన ఆడియన్స్కి మన వ్యూవర్స్కి సెట్ అయ్యేలాగా మేము మార్చుకుంటాం దాన్ని. దాంట్లో మాకు అడ్వాంటేజ్ ఏంటంటే తను ఆంధ్ర, నేను తెలంగాణ కాబట్టి మేమిద్దరం అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. నేను తెలంగాణనే మాట్లాడతాను ప్యూర్గా నేను వీడియోస్లో, తను ఆంధ్ర మాట్లాడుతుంది. సో జనాలకు అది నచ్చుతుంది అనమాట. ఎప్పుడైనా తెలంగాణ మాట్లాడడానికి ట్రై చేసిన? నాకు బాగా వస్తుంది తెలంగాణలో మాట్లాడండి కొద్దిసేపు. మరి తెలంగాణ అంటే మన టైప్ అట్లా మాట్లాడలేదు. అంటే వర్డ్స్ అన్ని అర్థమవుతాయి బాగా, అంటే ఫ్లూయెన్సీ తెలంగాణ మాట్లాడమని సమజ్ అయితే ఇది బాగుంది కదా అసలు నిజం చెప్పాలంటే. కానీ మీ కంటెంట్ కి మాత్రం నేను ఫిదా. నిజం చెప్పాలంటే రీసెంట్ గా ఒక వీడియో చేశారు మీరు, ఏది పెళ్లిళ్ళ గురించి. సో అంటే ఈ ఎందుకు చేయాలనిపించింది అంటే ఇప్పుడున్న పెళ్లిలో అంటే ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నారు, 3 రోజుల తర్వాత విడాకులు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీ వీడియోలో మీరు చూపించడం జరిగింది. అంటే ఎందుకు చేయాలనుకున్నారు ఇది? ప్రజెంట్ అట్లే ఉంది కదా ఇప్పుడు జనరేషన్ మొత్తం. ఎట్లా అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళు ఎట్లా అంటే నువ్వెంత వాళ్ళకి సంపాదన ఉంది కదా, భయం లేదు అమ్మాయిలకి. మగవాళ్ళకి కూడా అదే సేమ్ అట్లనే. సో ఇద్దరు నువ్వెంత అనుకుంటే అంతే ఉంటుంది. సో ఒకరికొకరు అండర్స్టాండింగ్ కలిసిమెలిసి ఉండొచ్చు అనే ఆలోచన నుంచి బయటకు వచ్చేసారు. అసలు అది ఆలోచన ఎందుకు రావట్లేదు అర్థం అవ్వట్లేదు. వాళ్ళలో ఆలోచన తీసుకురావడానికి మేము చేసేది. సరే వస్తాయి గొడవలు, వైఫ్ అండ్ హస్బెండ్ మాకు కావా, ఇప్పుడు మేము కూడా కొట్లాడుకుంటాం. మేము ఎంతసేపు గంటసేపు ఒకరికొకరు మాట్లాడుకోవడం మానేస్తాను. మళ్ళీ నెక్స్ట్ అవర్ నుంచి మళ్ళీ మాట్లాడతాం మేము. ఎందుకంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండాల్సింది మనమే కదా. సో ఆ పంతాలు పట్టింపులకు ఎప్పుడు వెళ్ళలేదు మేము. సో అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఇప్పుడు ఎంత నేను మొన్న చేసిన వీడియోలో అయితే నేను అన్ని పాయింట్స్ ఆల్మోస్ట్ కవర్ చేసిన దాంట్లో. నేను ఏదో ఇప్పుడు పెళ్ళిళ్ళంటే అంతా ఎట్లా చేసుకుంటున్నానంటే ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి, హల్దీ గురించి, సంగీత్ గురించి, మెహందీ అనుకుంటే ఇవన్నీ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఫోటోలు షూట్ చేసి వీడియోస్ సోషల్ మీడియా పెట్టడం అంతవరకే చేసుకుంటున్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్యాహ్నం గొడవలు రావడం, అది చేయడము 6 monthsలోనే మళ్ళీ విడిపడే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. చాలా మటుకు పిల్లలు ఎట్లా అవుతున్నాయి. సో అందుకే అది స్ట్రాంగ్గా నేను ఫీల్ అయ్యి అవన్నీ పాయింట్స్ కవర్ అయ్యేలాగా నేను ఈ షార్ట్ ఫిల్మ్ చేస్తానండి. ఈ మధ్య షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాం మేము. షార్ట్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్కి వచ్చేస్తాం ఇప్పుడు మేము. జీవితం అంటే ఇదేగా ఛానల్లో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాము. రీసెంట్గా మీరు ఈ విలువ గురించి కూడా ఒకటి షార్ట్ ఫిల్మ్ చేశారు కదా, సో అది కూడా బాగుంది, నేను చూసాను. విలువ చూసారా? చూసాను. మంచి రెస్పాన్స్ వచ్చిందండి. కరెక్ట్. 6-7 చేసాం ఇప్పటివరకు షార్ట్ ఫిల్మ్స్. వాటిల్లో విలువ బాగా, విలువ 7th అనుకుంటా. లేదు, విలువ యాక్చువల్లీ థర్డ్ అనుకుంటా. థర్డ్. సో అంటే ఈ కంటెంట్స్ మొత్తం చేయడం ఒక ఎత్తు, అంటే నిజ జీవితంలో చేయడం మరొక ఎత్తు. అంటే నిజంగా మన దగ్గర జరిగింది కదా, అరే పక్కింట్లో జరిగింది కదా, మన దగ్గర జరుగుతుంది కదా అనేది ఇట్లా మీరు చూస్తుంటే అర్థమైపోతుంది. డెలివరీ బాయ్ది. సో తను రావడం, మన ఇంట్లో చిరాకు మొత్తం తన మీద, అంటే తొందరగా రావచ్చు కదా, ఎందుకు ఇంత లేట్ అయింది, సో పెన్నుందా అనడం.
సో అప్పుడు లాస్ట్ లో ఒకటి ఉంది అంటే తనకి మాటలు రావు చోలింపి. కరెక్ట్. సో అంటే మనం ఏంటంటే మన ఫ్రస్ట్రేషన్ మొత్తం వాడి మీద తీసినాం. అవును. సో ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా లేట్ వస్తే ఎందుకు లేట్ అయింది అది అని చెప్పేసి మనం అరే తురే కొడతా ఉంటాం అంటే మర్యాదనే ఇవ్వం. సో ఇట్లాంటి కంటెంట్ కానీ కబ్జాది కూడా ఇది కబ్జా చేస్తే సో చావు కిందకి వెళ్ళినావు అని అంటే ఆయన చనిపోతే సో అంటే చూసి రావడానికి వెళ్ళినా అంటే మనది ఫ్లాట్ తీసుకెళ్ళిండా ఎన్ని కబ్జాలు ఇచ్చినా అవన్నీ తీసుకెళ్ళిండా అని చెప్పేసి మీరు అన్నారు. నిజంగా కబ్జాలు చేస్తారు కానీ తీసుకొని వెళ్ళలేరు కదా. సో ఆ మెసేజ్ లాస్ట్ లో ఒక అంటే వాయిస్ వస్తుంది, సో లెటర్స్ పడతాయి, అది వేరే లెవెల్ అసలు నిజం చెప్పాలంటే. ఎందుకు గుర్తుండవు ఎందుకు గుర్తుండవు కానీ చాలా బాగా చేసారు అవన్నీ చూస్తుంటే. అంటే ఇట్లాంటి కంటెంట్ని మళ్ళీ ఇంకో ఆదరిస్తలే, అదొకటి. జనాలకి ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో భూత పురాణం, వాడి పిల్లం ఎవరితో వెళ్ళింది, వీడి పిల్లం ఎవరితో వెళ్ళింది, వాళ్ళ ఇంట్లో ఏం గొడవలు జరుగుతున్నాయి, సో ఇవి చూస్తున్నారు తప్ప సమాజానికి యూజ్ అయ్యేవి ఏవి చూడట్లేదు. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే మీరు 4 మెంబర్స్ ఇంట్లో, సో అప్పుడప్పుడు అమ్మగారు వస్తారు మీ వీడియోస్లో. సో అంటే మీ పిల్లలు కానీ మీ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు పెద్దగా అయిపోయారు నిజం చెప్పాలంటే, పెద్దగా అయ్యారు. అంటే మీ నలుగురు చేస్తూ ఉంటే అంటే చాలా మంది ఎట్లా ఫీల్ అవుతారంటే సో మన ఇంట్లో కూడా మనం ఇట్లా చేస్తే బాగుండు కదా, సో ఇట్లా ఫీలింగ్ వస్తుంది చాలా మందికి. సో మీ పిల్లలు కూడా చాలా బాగా అంటే ఎంత బాగా యాక్టింగ్ చేయాలో అంత బాగా యాక్టింగ్ చేస్తారు. అంటే ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్తారు కంటెంట్లో కూడా. సో ఎక్కడ కూడా ఆ ఫేస్లో అంటే కొంతమంది ఎక్కరించడం కానీ చేస్తుంటే ఇది చేయాలా అన్నట్టు కనిపించదు ఎక్కడ. అంటే అందులో జీవించి ఉంటున్నారు మీరు, అంత బాగా చేస్తున్నారు. అంటే మీ ఫ్యామిలీయే అసలు సూపర్ ఫ్యామిలీ అనిపించింది నాకు నిజం చెప్పాలంటే. అయితే మీ పిల్లల్ని సో యాక్టింగ్లోకి అంటే మీరు కూడా చెయ్యండి అని చెప్పేసి ఎప్పుడు అడగడం జరిగింది, తీసుకొని రావడం జరిగింది మీరు? అసలు వాళ్ళని అడగలేదు ఎప్పుడు, మేము చేస్తావా అని కూడా అడగలేదు. అంటే ఈ రోల్ ఉందని నువ్వు చేయని చెప్పేసి చెప్తే డైరెక్ట్ చేసేసేవాళ్ళు వాళ్ళు. అండ్ చిన్నోడికి యాక్టింగ్ ప్యాషన్ ఉంది, వాడికి ఇష్టం. పెద్దోడికి లేదు, వాడు టెక్నికల్ ఫీల్డ్ వెళ్ళాలని చూస్తాడు. వాడికి మూవీ మేకింగ్, ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం వాడికి. బట్ మేము చెప్తే మాత్రం వాళ్ళు ఎప్పుడు మేము చెయ్యము కాదు అని ఎప్పుడు అనలేదండి ఇప్పటి వరకు, ఎప్పుడు అనలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము అంత క్లోజ్గా వాళ్ళని ఇది చేసుకుంటూ వచ్చాం కాబట్టి, మేము ప్రతి అడుగున వాళ్ళకి మంచి చెడు చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి, సో వాళ్ళు మేము చెప్పింది బ్లైండ్గా వింటారు వాళ్ళు. మేము అట్లా ఎప్పుడు చిరాకు పడడం అట్లా చేయలేదు. అది మా అదృష్టము, అంత మంచి పిల్లలు మాకు రావడం. నిజంగా అసలు సామ్యం చూస్తే నాకే బయట ఉంటే బాగుండు కదా అని నాకే అనిపించింది. ఇట్లా ఎంతమంది కనిపించిందో మీరు అందరు కామెంట్ చేయండి కింద ఈ ఇంటర్వ్యూ కింద. సో చాలా మంది అడుగుతుంటారు, చాలా మంది అడుగుతా ఉంటారు. బయట మేము ఇద్దరు వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని అందరు అడుగుతారు. మా కెమెరామెన్కి ఏం చెప్పానంటే నాకు తెలిసి 4 వస్తారా, మనం హాల్లో పెద్ద సోఫాలో కూర్చోబెట్టి మనం ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అనుకున్నా నేను ఫస్ట్. తర్వాత పిల్లలు రాలేదు, నేను షాక్ అయినా, అరే వాళ్ళు వచ్చి ఉంటే బాగుండు కదా అని చెప్పి. కానీ వాళ్ళకి కాలేజ్ ఉందని చెప్పేసి ఈ రోజు రాలేదంట. సో మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే సో వాళ్ళ ఇద్దరిని కూడా తీసుకొని రండి. సో అంటే మీరు 4 కూర్చుంటే ఆ ఇంటర్వ్యూకి అందంగా ఉంటుంది, అంతే, ఏం లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు తీసుకొని వస్తే బాగుంటుంది అని అనిపించింది. అయితే మీది లవ్ స్టోరీ అని నేను విన్నా. సో అంటే ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి, అక్కడికి వెళ్ళాలి నువ్వు చెప్పడం బెటర్ ఏమైతే కదా, స్క్రీన్ ప్లే డైరెక్టర్ అంతా నువ్వు, అందుకే నువ్వు చెప్పడం బెటర్. యాక్చువల్గా లవ్ అంటే పెద్ద లవ్ ఏం కాదండి, జస్ట్ ఒక 13 days లవ్ మాది. దాని తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేయించుకున్నాం మళ్ళీ. సో అసలు ఎక్కడ పరిచయం, ఎక్కడ చూసుకున్నారు ఫస్ట్ టైం? తను అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో జాబ్ చేసేవాళ్ళు. మీరు మోడలింగ్ అయింది? లేదు, నేను హైదరాబాద్లో డిగ్రీ అయిపోయిన తర్వాత హాలిడేస్కి వచ్చాను అనమాట మా చిన్నాన్నగారింటికి. అయితే ఊరికే ఉండడం ఎందుకు అని చెప్పేసి తనకు పరిచయం ఉన్న యాడ్ ఏజెన్సీ నాకు అక్కడ వెళ్ళి స్కెచింగ్స్ అవి నేర్చుకో, తర్వాత చూద్దాము అని చెప్పేసి అంటే అట్లా వెళ్ళాను అనమాట నేను. సో తను అక్కడికి టిఫిన్, బ్రేక్ఫాస్ట్, లంచ్ చేయడానికి వచ్చేవాళ్ళు. తను వచ్చినప్పుడు నా పని నేను చేసుకుంటుంటే ఆయన పరిచయం చేసుకున్నారు. మీరు కొత్తగా అనిపిస్తున్నారు, ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి త్రూ వచ్చారు. తను స్కెచెస్ చేసుకుంటూ కూర్చునేది ఆ రూమ్ లో, నేను బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని అనమాట. లంచ్ రూమ్ అని బ్రేక్ఫాస్ట్ కి ఆ రూమ్ వాడేవాళ్ళు. అక్కడ తను కూర్చొని స్కెచ్ చేసుకునేది, నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. అట్లా తను పరిచయం చేసుకుంటే నేను అసలు మాట్లాడే టైప్ కాదు అసలు. నన్ను ఒక 100 మాటలు మాట్లాడిస్తే ఒక్క మాట కూడా మాట్లాడను. నాకు చెప్పడం ఇష్టం లేదు. తను అడిగిన దానికి చెప్పినట్టు చెప్పి వదిలేసాను అనమాట. అంతే, మా ఇద్దరి మధ్య ఒక 2 మాటలు జరిగినాయి అంతే. నెక్స్ట్ డే తను రాలేదు. ఆ తర్వాత లేదు, నెక్స్ట్ డే హాలిడే, సండే
మండే రోజు నేను వచ్చిన తర్వాత ఈయన గుండు చేయించుకొని వచ్చారు. నేను గుర్తుపట్టలే అసలు, ఎందుకంటే జస్ట్ ఫ్యూ సెకండ్సే నేను చూసింది తనని. హాయ్ అండి అని అంటే నేను చూసి ఎవరా అని చెప్పి నేను మర్చిపోయి, అంటే గుండెలో ఉన్నాను అర్థమైపోయింది తనకి. షాకింగ్. నేను ఓహోని నవ్వేసి గుర్తుపట్టానండి ఇప్పుడు అని చెప్పేసి. ఆ రోజు కూడా మాట్లాడారు ఇట్లానే, నేను అనుకోకుండా యాదగిరిగుట్ట వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చాను అని చెప్పేసి అన్నారు. అంతే. ఆ 2 డేస్ మేము ఇద్దరు మాట్లాడుకుందాం. ఇవ్వలేదండి. ఆయన మేబీ కొనుక్కొని ఉండుండ్రు కదా. కొనుక్కోవడం కాదు, యాక్చువల్గా నాకు ఈమె నాకు టేస్టే కాదు అసలు. ఈమె లడ్డు ఎందుకు ఇవ్వాలి నేను? నాకు అప్పుడు ఈమె ఏం ఆలోచన లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అసలు నాకు హాయ్ హలో అంతే ఊరికేనే. నాకు ఒక అమ్మాయి ఈమెనే నేను పడేయాలి మాట్లాడాలి అంటే ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఆమె జిడ్డు మొహము, ఆ జిడ్డు తల ఆయిల్ పెట్టుకొని రావడము, లూజ్ డ్రెస్ వేసుకొని రావడము నాకు అసలు నా టేస్టే కాదు అసలు. అడ్వర్టైజింగ్ ఫీల్డ్ లో ఉండి నా టేస్ట్ ఏంటంటే జీన్స్ వేసుకున్న అమ్మాయి, ఎగ్జాక్ట్లీ అదే ఫీల్డ్ ఉండే. కానీ ఈమె టోటలీ ఆపోజిట్. సో అది కంటిన్యూ 2 రోజులు మాట్లాడుకున్నాము. అంత తర్వాత ఈయన ఆఫీస్ మానేశారు. ఆ తర్వాత నాకు అక్కడ మేడ్ త్రూ తెలిసింది. అంటే ఆవిడ ఏదో పని చేసుకోవడానికి వచ్చి నాతో ఇట్లా ఇక్కడ లంచ్ చేసేవాళ్ళు కదమ్మా, ఆ బాబు మానేశాడు, చాలా మంచోడు, బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఏదో 2-3 మాటలు మాట్లాడింది అంతే. ఆ తర్వాత ఎప్పుడో ఈయన నేను బస్ స్టాప్లో బస్ ఎక్కడానికి వెయిట్ చేస్తుంటే తను నన్ను చూసి గుర్తుపట్టి రోడ్ క్రాస్ చేసి వచ్చి హాయ్ అంటే అప్పుడు కూడా నేను గుర్తుపట్టలేదు. నేను అసలు గుర్తులేదు. నేను జేసీని ఇట్లా మిమ్మల్ని పరిచయం చేసుకున్నా కదా, ఉప్మా తినడానికి వచ్చేవాడిని, ఒక చిన్నది పోకరి సినిమాలో అనమాట. ఇప్పుడు 2 రోజులు ఉప్మా, ఇంత చిన్న బాక్స్, ఎగ్ బాక్స్ అనమాట. ఆయన పర్సనాలిటీకి దగ్గర తగ్గట్టే ఉండేది. అది కూడా బక్కగా ఉంటుండే అనమాట. సో అట్లా వచ్చి మాట్లాడితే ఓకే నేను మానేశానండి, ఆఫీస్ మానేశాను అది ఏదని ఏదో చెప్పారు. అప్పుడు కూడా నేను వెంటనే బస్సు వచ్చింది, నేను ఆయన చెప్తానేమో ఎక్కేసా బస్సు. సో అట్లా స్టార్ట్ అయ్యి ఏదో 2-3 సార్లు మాట్లాడుకున్నామండి. ఆ తర్వాత ఈయన ప్రపోజ్ చేస్తే యాక్చువల్గా నేను ఎందుకు ఈమె క్లోజ్ అయ్యానంటే, క్లోజ్ కాదు, ఈమె స్కెచింగ్ గురించి వచ్చేది. నేను కూడా బై ప్రొఫెషన్ డిజైనర్. నేను నాకు పెయింటింగ్ అవన్నీ నేను కూడా చేస్తాను నేను. సో ఒక డిజైన్ తన ఆర్టిస్ట్ కదా, సపోర్ట్ చేద్దాంట అంటే ఒకరోజు అడిగింది అనమాట నన్ను, ఇక్కడ మంచి పెన్సిల్స్ అవి ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అని నాకు స్కెచింగ్ గురించి అంటే, సరే నేను నీకు తెలియదు, నీకు చెప్తే కూడా ఆమె కొత్తగా వచ్చిన ప్లేస్ నేను తీసుకెళ్తానంటే, లేదు నేను తీసుకుంటా నాకు చెప్పానంటే, మీరు వెళ్ళలేదు అక్కడికి అని చెప్పేస్తాను నేను. అది నారాయణగూడ అనే ప్లేస్, పద్మావతి స్టేషనరీ అని ఇప్పుడు కూడా ఉందనుకుంటాను, చాలా ఫేమస్. అక్కడ దొరికితే అని చెప్తే, లేదు నేను రాను నేను. అది లేదు మీరు అది అంతే ఇది చేస్తారు, జస్ట్ స్కెచెస్ పెన్సిల్ అడిగితే కొన్ని ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి అని తనని బలవంతంగా నేను బండి మీద తీసుకెళ్ళాను నేను. అయితే బండి మీద చాలా కష్టంగా కూర్చునేది ఆమె అసలు. అది లేదు మా చిన్నాను చూస్తే బాగుండదు అది ఇది అని చెప్పేసి అంటే, నేను మీ చిన్నానికి ఇంకేం వేరే పని ఉండదు, రోడ్ల మీద తిరుగుతుంటాడు నా కూతురు, మా అన్నయ్య కూతురు ఎక్కడ తిరుగుతుంది ఏంటని చెప్పి, ఆయన పనులు అని ఉంటాడు, మీ పనులు మీరు చూసుకోవచ్చు, అయినా నాకు వేరే థాట్ ఏం లేదు, జస్ట్ మీకు పెన్సిల్స్ కొని ఇస్తానని చెప్పేసి. అప్పటికి నాకు ఏం లేదు ఫీలింగ్ అమ్మాయి మీద, ఒక ఆర్టిస్ట్ని హెల్ప్ చేసినట్టే చేస్తాను నేను. బండి మీద కూర్చున్నప్పుడు ఇంకా తర్వాత మనం తొందరగా వెళ్ళాలి, నేను రేపు వరలక్ష్మి వ్రతము, మళ్ళీ నేను రేపటికి శారీస్ అవన్నీ చూసుకోవాలి, ఏదో మాట్లాడుతుంది అనమాట కామన్ నార్మల్గా. అయితే నేను విన్నాను ఇవన్నీ మాట్లాడిన తర్వాత నేను పెన్సిల్స్ తీసుకెళ్ళి బైక్ మీద, ఆమె బైక్ మీద ఎట్లా కూర్చుందంటే నేను నడిపిస్తున్నాను, వెనుక కూర్చుంది, మా ఇద్దరి మధ్యనే ఇంకొకరు కూర్చోవచ్చు, అంత గ్యాప్ ఇచ్చి కూర్చుంది ఇట్లా అని. నాకు వింత కనిపించేవాడు చూస్తే ఏమనుకుంటాడు అని. అయితే మొత్తం అయిపోయాక తనని ఇంటికి దూరంలో వదిలేసినాను అనమాట, వెళ్ళిపోయింది. అయితే అనుకున్నాను ఈ అమ్మాయి ఎప్పుడు ఇష్టం ఇలా జిడ్డుగా ఉంటుంది, చేస్తుంటుంది, సారీ కట్టుకుని వస్తుంది కదా, చూద్దాం రేపు ఎట్లుంటుంది అమ్మాయిని ఒకసారి అని చెప్పేసి అని ఆ ఒక్క థాటే ఆ రోజు నేను వచ్చి చూడాలనే ఫీలింగ్ కలిగించింది. మీరు కూడా వరలక్ష్మి వ్రతానికి వెళ్ళలేదు, వ్రతానికి కాదు, తను వరలక్ష్మి వ్రతము, నేను ఆఫీస్కి రేపు శారీ కట్టుకొని రావాలని చెప్పేసి అన్నది అనమాట. సో నేను వరలక్ష్మి వ్రతం వాటికి వెళ్ళలేను కదా, నాకు పరిచయం కాదు ఇంటి వాళ్ళు. సో ఆఫీస్కి వస్తుంది కదా, నేను అట్లనే వెళ్ళి దూరం చూడొచ్చు ఒకసారి అమ్మాయి ఎట్లుందో చూడడానికని నాకు అదొక్క ఆలోచన మాత్రం ఉండే. ఆ రోజు వెళ్ళాను వరలక్ష్మి. అంటే ఎందుకు ఆలోచన కూడా మేబీ వచ్చిందని అప్పటికే ఈయనకి పెళ్లి సంబంధాలు అన్ని చూస్తున్నారు. అప్పటికే నేను 22 సంబంధాలు చూస్తాను మేబీ. దాంట్లో 8 మందిని నేను రిజెక్ట్ చేస్తే మిగతా మంది నన్ను రిజెక్ట్ చేశారు. ఓకే. సో 8 మంది అంటే 24 మంది
నన్నే ఎక్కువ 22 అంటే reject 16 చేస్తారు. మంది. ఓకే, 16 మంది మిమ్మల్ని రిజెక్ట్ నన్ను రిజెక్ట్ చేస్తారు. ఓకే 8 మంది నేను రిజెక్ట్ చేస్తారన్నమాట. ఓకే 16 మంది 14 మంది 14 మంది. ఓకే, సో వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసారు. స్టోరీ చూసారా? కరెక్ట్. అయితే సరే అప్పటికి నన్ను నడుస్తుంది కాబట్టి చూద్దాం ఈ అమ్మాయి ఎట్లుంటుందో ఒకసారి శారీలో అని చెప్పేసి అని వచ్చానమాట. వచ్చినప్పుడు తను ఆఫీస్ ఎగ్జాక్ట్లీ 1 o'clock బయటకు వచ్చేస్తుంది. నేను అక్కడ వచ్చి రోడ్ యూతలో బైక్ వేసుకొని నిల్చొని చూస్తున్నాను అనమాట. అయితే తను అక్కడి నుంచి వచ్చి రోడ్ క్రాస్ చేసి ఇక్కడ రావాలి. సో అప్పటికి ట్రాఫిక్ అంతా తక్కువ. అప్పుడు 2003లో నేను చెప్పింది పంజగుట్టాలన్నమాట. సో రోడ్ క్రాస్ చేయడానికి హార్డ్లీ 15 to 20 seconds పడుతుంది అనమాట అప్పుడు. అయితే తను వచ్చినప్పుడు అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండేనంటే అసలు రోడ్ అవతల నుంచి ఈ నడుచుకొని ఈ రోడ్ క్రాస్ యూతలు వచ్చే వరకు ఆ 20 secondsలో నేను డిసైడ్ అయిపోయాను పెళ్ళంటే ఈ అమ్మాయిని చేసుకోవాలని. ఓకే, ఆ 20 seconds నా లైఫ్ని మార్చింది. 20 seconds అంతే. అది నేను ఎందుకు ఇన్ని రోజులు పిచ్చోడ్లాగా నేను జీన్స్లో టీషర్ట్ వేసుకుని అమ్మాయికి వెళ్తున్నాను, అమ్మాయిని చేసుకుంటాను, నాకు నచ్చింది. బట్ అమ్మాయి ఇంట్లో పని కూడా చేయాలి కదా, మా అమ్మకి నచ్చాలి, మా నాన్నకి నచ్చాలి. ఈ అమ్మాయి ఇంత లక్షణం ఉంది, అమ్మ నాన్న గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే వాళ్ళు చేయరని అంటే నేను జీన్స్ అని చెప్పలేం కదా. వాళ్ళ యొక్క మోడర్న్ అమ్మాయిని తీసుకొస్తే మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళ రుచులు ఎట్లుంటే తెలియదు కదా. అందుకే ఈ అమ్మాయిని డెఫినెట్గా చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను నేను. ఇంకా తర్వాత ఈ అడగాలి ఎట్టి పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు నేను డిసైడ్ అయిపోయాను. ఆ రోజు నుంచి నాకు ఈ అమ్మాయి మీద ఆలోచన వచ్చింది అనమాట. ఇంకా దాని తర్వాత నేను మాత్రం వాంటెడ్లీ ఆ రోజు తర్వాత నుంచి ఒక 3 times బస్ స్టాప్లో కలిసాను ఈ అమ్మాయిని. రోజు ఆ టైంలో నేను కుక్కట్పల్లి నుంచి వచ్చేవాడిని. నేను ఈ అమ్మాయిని హాయిలో చెప్పేసి సో కుక్కట్పల్లిలో మీరే ఉంటుండే. సో బస్ స్టాప్ ఎక్కడ? అమీర్పేట, పంజగుట్ట బస్ స్టాప్. ఓకే ఓకే. అండ్ తను మాత్రం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటుండే అప్పుడు వాళ్ళ చిన్నాన్నతో. ఓకే, 3 times కలవడానికి కలిసారు. ఏమైనా మాట్లాడారు అప్పుడు? జస్ట్ జనరల్ టాక్సే. నాకు మనసులో మాత్రం ఫీలింగ్ ఉంది ఈ అమ్మాయిని ప్రపోజ్ చేయాలని. ఈ అమ్మాయికి మరి ఏముంది, నేను రోజు వచ్చి కలుస్తున్నా, కొంచెం ఈ అమ్మాయి కన్ఫ్యూషన్ అనమాట. ఎందుకు రోజు వస్తున్నా కలుస్తున్నా ఈ అమ్మాయికి. సో అనుకుంటుండేనా మీరు? ఏమనిపిస్తుండే? ఎందుకు వస్తున్నాడు ఈయన ఇట్లా కలవడానికి? ఆఫీస్ అప్పుడు ఒకటే ఆఫీస్లో ఉన్నాము, కలుస్తున్నాము, తను కూడా బస్సు ఎక్కుతున్నాడు వస్తున్నాడు అంటే అది వేరే విషయం. బట్ పర్టికులర్లీ వస్తున్నాడు అని అర్థమైపోతుంది కదా. అదే, పక్కన మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండేనా? లేదండి, ఎవరు లేరు, మీరు ఒక్కరే. ఎప్పుడు ప్రపోజ్ చేశారు మరి మీరు? అయితే ఆ 3 days దాని తర్వాత నెక్స్ట్ 3 days కలిసిన తర్వాత 4th day నేను రేపు కలుస్తాను, మీతో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలని చెప్పేసి అన్నాను. అయితే సరే నేను కూడా మాట్లాడాలి అని కూడా తను కూడా డిసైడ్ అయిపోయింది. అసలు ఎందుకు వస్తున్నాడు ఏంటి అడుగుదామని నిలదీద్దామని చెప్పి. బట్ పర్సన్ మంచోడు అని చెప్పి ఒక విషయం అర్థమైంది. నేను వాంటెడ్లీ ఎప్పుడు నేను అతిగా చేయలేదు. ఎప్పుడు నేను ఆ మనసులో ఉండేది. పెళ్ళైన తర్వాత నాకు షేర్ చేసింది, సరే నువ్వు డీసెంట్ అనిపించినావు అని చెప్పేసి. నెక్స్ట్ డే వెళ్ళాను. అప్పుడు బంజారాహిల్స్లో రాణా బేకరీ అని ఉండే, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. రాణా బేకరీలో అప్పుడు ఇవన్నీ కాఫీ డేలు గిఫీ డేలు లేవు. అప్పుడు అంతా ఏంటంటే ట్రెండ్ మొత్తము పఫ్, థమ్స్ అప్, మజా ఇవే బర్గర్ మ్యాక్సిమం అంటే. అయితే పఫ్ తీసుకున్న వెజ్ పఫ్ ఇద్దరం తీసుకొని తను ఒక మజా నేను ఒక థమ్స్ అప్ తీసుకొని కూర్చున్నాం అక్కడ బేకరీలో కూర్చొని. నేను ఆ రోజు నేను ప్రపోజ్ చేశాను అనమాట. సో మీరేది చెప్తాన్నారు కదా అని చెప్పేసానంటే, లేదు ఫస్ట్ మీరు చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అన్నది. అయితే లేదు లేడీస్ ఫస్ట్ అంటారు మీరే చెప్పండి అన్న. లేదు మీరు చెప్పండి దాని తర్వాత నేను చెప్తాను తను. నేను చెప్పాను. నేను అదే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, మీరంటే ఇష్టం నాకు, నన్ను పెళ్లి చేసుకుంటాను అడిగాను. ఇట్లే అడిగాను నేను, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ ఇట్లాంటి ఏం లేదు, డైరెక్ట్ చెప్పాను. అంటే తను ఐ డోంట్ నో, తను కూడా ఏం మనసులో పెట్టుకుందేమో వీడు నన్ను డెఫినెట్ అడగడానికి వస్తున్నాడని. సో తర్వాత మీరేమనుకుంటే ఏం చెప్దాం అనుకున్నారని అడిగితే, నేను కూడా దీని గురించే మాట్లాడగా, ఎందుకు వస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మరి రేపటి రోజు మా చిన్న వాళ్ళని చూస్తే బాగుండదు. బట్ ఇప్పుడు మీరు మనసులో ఉన్న మాట చెప్పారు కాబట్టి నేను కూడా చెప్తున్నాను, నాకు ఓకే ప్రాబ్లం లేదు పెళ్లి చేసుకుంటా అంటే, బట్ మా చిన్న వాళ్ళు ఒప్పుకుంటేనే చేసుకుంటా అని చెప్పేసి అన్నట్టాను. ఓకే, వాళ్ళు ఒప్పుకుంటేనే చేసుకుంటాను, లేకపోతే మాత్రం డెఫినెట్గా చేసుకోను, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడని చెప్పేసి అన్నది. ఓకే, ఉన్న విషయం చెప్పింది. బట్ నాకు ఓకే, మీరు ఓకే, ఎందుకంటే మీ గురించి నాకు పర్సనల్గా నేను తెలుసు, ప్లస్ కనుక్కున్నాను, ప్లస్ ఒక సర్వెంట్ కూడా మీ గురించి మంచిగా చెప్పింది, డెఫినెట్గా మంచి పర్సన్ అని చెప్పి అంతవరకు నాకు తెలుసు. సో ఓకే నాకు కూడా ఓకేనే, బట్ మీరు మాట్లాడి మాత్రం మా చిన్నాన్నతో ఒప్పించాలని చెప్పేసానంటే, ఇంకా తర్వాత వీళ్ళు చిన్నాన్నతో నేను మాట్లాడాను అనమాట. ఓకే, నేను మాట్లాడిన తర్వాత ఆయన మంచి పర్సన్ కానీ చాలా సాఫ్ట్ పర్సన్. ఒక్కసారి నేను చెప్పే వరకు షాక్ అయ్యింది అనమాట. ఆయన రెగ్యులర్గా మా ఆఫీస్కి వచ్చేవాడు, నాతోనే చేయించుకున్నాడు వర్క్ అంతా. మా బాస్కి పరిచయం ఉండే అనమాట తను. ఆయన నాకు ఆ విధంగా పరిచయం. అయితే నన్ను మంచిగా రెస్పెక్ట్ చేస్తుంటే చూసి నేను అసలు నా వైల్డెస్ట్ డ్రీమ్లో కూడా అనుకోలేదండి మీరు ఇట్లా మా అమ్మాయి గురించి వచ్చి అడుగుతారని. సరే నేను మా అన్నయ్యతో మాట్లాడతాను, మీరు
ప్రస్తుతం మాత్రం అమ్మాయిని కలవకండి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో కంప్లీట్గా ఇది టోటల్ అగేన్స్ట్, మేము లవ్ మ్యారేజ్ దానికి అని చెప్పేసి అని అన్నారు. అని అంటే సరే అని చెప్పేసాను నేను ఇంకా సైలెంట్ అయిపోయినాను. తర్వాత ఆయన వీళ్ళ నాన్నకి అంటే మా మామయ్య గారికి తను చెప్పాడు అనమాట, అన్నయ్య ఇట్లా అమ్మాయి ఇట్లా ఇక్కడ ఎవరిని ఇష్టపడ్డది పెళ్ళి అది ఇది అంటే కాదు. అంటే మీ బాబాయ్ అడిగినప్పుడు మీరు చెప్పేశారా నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటా? ఏమన్నా అడిగారా మీ చిన్నాన్న మిమ్మల్ని? అంటే మాట్లాడిన తర్వాత ఆయన చాలా షాక్లో ఉండేది అనమాట. అసలు ఆయనకి ఏం అడగాలో ఏమిటో ఒకప్పుడు తెలియలేదు అనుకుంటా పాపం. ఇట్లా వచ్చి అడిగారు నన్ను. అంటే నాతో మాట్లాడితే నేను చెప్పాను, చిన్నాన్న పెద్దవాళ్ళతో మాట్లాడండి, ఇట్లా రోజు వచ్చి కలవడం అలాంటివి చేయొద్దు అని చెప్పాను. అంతే, అంతకంటే మించి ఏమీ జరగలేదు అని చెప్పేసి అన్నమాట. ఎప్పటి నుంచి పరిచయం అని అంటే చాలా ఫ్యూ డేస్, చాలా ఒక 1 వీక్ అంతే మేబీ మ్యాక్సిమం. దాంట్లో కూడా మేము కలిసింది 2-3 సార్లే అని చెప్పాను అనమాట. సరే కానీ తనకు తెలుసు నేను మంచి పర్సన్ అని చెప్పి తెలుసు తనకి. బట్ సడన్గా వాళ్ళ అన్నయ్య కూతురు ఇక్కడ నా దగ్గర వచ్చింది, తను ఏదో డిజైన్ నేర్చుకున్నాను కాబట్టి వచ్చి ప్రేమలో పడిపోయింది ఏంటని ఆయన షాక్లో ఉండేసి ఫస్ట్ ఫోన్ చేసేసి వీళ్ళ మదర్కి అంటే మా అత్తయ్య గారికి, వదిన మీరు వచ్చి ఫస్ట్ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పేసి అని అన్నాడు. అయితే మా అత్తయ్య గారు విజయవాడ నుంచి రావడము, మళ్ళీ అదే రోజు తీసుకొని విజయవాడకి వెళ్ళిపోతుంటే లగడికబుల్ బస్ స్టాప్లో నుంచి విపరీతంగా ఏడుపు అనమాట. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను దూరం చేస్తున్నా అదే అని చెప్పేసానంటే అసలు మా అత్తయ్యనే షాక్ అనమాట. కానీ ఇంత గ్యాప్ లో ఇంత ప్రేమ వచ్చేసింది. ప్రేమ అంటే మేము ఎట్లా అంటే నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటా అని చెప్పిన పర్సన్ కదా, తను కూడా ఇష్టపడ్డది. బట్ నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అంటే సరే మళ్ళీ తను ఏమనుకుందో, నాకు మళ్ళీ ఇట్లాంటి పర్సన్ దొరుకుతాడో అని అనుకుందో మరి నాకు తెలియదు, కానీ ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట. ఇక వాళ్ళైతే నాకు వీళ్ళ మదర్ నాకు ఫోన్ చేసి బాబు మీరు ఎవరో నాకు తెలియదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, ఇట్లా గౌతమి వాళ్ళ మదర్ నేను తీసుకెళ్ళిపోతున్నాను విజయవాడకి, బట్ తను ఏడుస్తుంది, ఒకసారి మీరు మాట్లాడండి అని చెప్పేసి అని అంటే నేను మాట్లాడా. ఎందుకు ఏడుస్తున్నావు అర్థం కాదు, వెళ్ళిపో, నాకు నమ్మకం ఉంది, నేను మీ నాన్నని మీ చిన్నాన్ని అందరూ ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటా, డోంట్ వరీ అని చెప్పేస్తాను. నేను కాన్ఫిడెన్స్ వచ్చాను నేను, ఎందుకంటే మంచి శాలరీ మంచి జాబ్ నాకు అన్నీ, సో నాకు ప్రాబ్లం ఏమి ఉండదు అనుకుని ఒప్పేసుకుంటాను తెలుసు నాకు. అంటే అప్పుడు వెళ్ళిపోయింది తను. వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నా గురించి వీళ్ళ చిన్నాన్న వీళ్ళందరూ కూడా కనుక్కోవడం స్టార్ట్ చేస్తారు, ఈ అబ్బాయి ఎట్లా అంటాడు ఏంటి అని చెప్పేసి పర్సనల్గా వాళ్ళు మొత్తం కనుక్కున్న తర్వాత అందరి దగ్గర నుంచి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, అబ్బాయి చాలా మంచివాడు. అండ్ ఒక మేజర్ పర్సన్ అక్కడ ఉండే మా బాస్కి పార్ట్నర్ అనమాట, తనతో అడిగాడు అనమాట, సార్ ఈ పర్సన్ ఎట్లా అంటాడు అది అంటే, అయ్యో చాలా మంచి పర్సన్ చేసి అది ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అని అడిగితే, ఇట్లా మా అన్నయ్య కూతురుని ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకుంటున్నా అన్నాడు. అంటే కళ్ళు మూసుకొని ఇచ్చేసేయండి అన్నాడంట ఆయన. ఆయనే లాస్ట్ పర్సన్ ఇంకా చెప్పడం, కళ్ళు మూసుకొని ఇచ్చేసేయండి చాలా మంచి పర్సన్ అని చెప్పేసి అన్నాడు. అయితే అంటే ఇంకా దాని తర్వాత మళ్ళీ మా మామయ్య గారిని పిలిపించారు వాళ్ళు, అంటే వాళ్ళ అన్నయ్యని పిలిపించేసినాక మా మామయ్య మా అత్తయ్య వీళ్ళ చిన్నాన్న ఇద్దరు చిన్నాన్నలు అందరూ 4 కూర్చొని నన్ను 5 శారద అత్తయ్య కూడా ఉన్నారు, 5 కూర్చోబెట్టి నన్ను 1 గంటన్నర ఇంటర్వ్యూ చేశారు. నన్ను అంటే ఏమని ఇంకా అంతే, మీరు ఏం చేస్తారు ఏంటి, మీరు ఎవరు అంటే మీ మదర్ ఫాదర్ ఏంటి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కొని ఏం చేస్తారు మొత్తం పుట్టుకూరకులని కనుక్కున్నారు. ఆ 1.5 hour నాతో మాట్లాడి వాళ్ళు కన్విన్స్ అయిపోయారు అనమాట, ఈ అబ్బాయి డెఫినెట్గా మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసి అనుకొని సరే మాకు ఓకే నేను మీ ఇంటికి వచ్చి కలుస్తామని చెప్పేసి అన్నారు. అదే రోజు తీసుకెళ్ళిపోయిన వాళ్ళని నేను నా ఇంటర్వ్యూ అయిపోయింది, మళ్ళీ నేను మా ఫ్రెండ్ కార్ వేసుకుని వెళ్ళాను అనమాట. వాళ్ళని మళ్ళీ కూర్చోబెట్టుకుని అదే కార్ ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ నాన్నకి పరిచయం చేస్తారు. మా అమ్మ నాన్నకి మొదలు చెప్పేస్తాను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను నేను అది ఇదని, వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అన్నాను. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చేసి పరిచయం చేసేస్తే వాళ్ళు మాట అనుకొని ఓకే మాట్లాడుకొని సరే అనుకున్నారు. ఇంకా అది అయినాక ఐ థింక్ 1 month లోపలే పెళ్ళి పెట్టేసుకున్నామండి. ఇంకా ఓకే. సో పెళ్ళి అంటే మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంది? నేను షాక్ అసలు మా చిన్నాన్నోళ్ళు ఒప్పుకుంటారు నాకు 1% కూడా నమ్మకం లేదు. ఎందుకంటే మాది ఫస్ట్ లవ్ మ్యారేజ్, మా ఫ్యామిలీలో లవ్ మ్యారేజెస్ అలాంటివి ఏమి. సో ఎట్టి పరిస్థితుల్లో అంటే వాళ్ళు అసలు మరి ఈయన ఇట్లా కన్విన్స్ చేసి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అన్నమాట. కన్విన్స్ పక్కన పెట్టండి ఒక్క నిమిషం. కానీ మీకు ఎప్పుడు కలిగింది అంటే మా లవ్ అంటే నిజంగా మంచి పర్సన్ అంటే ప్రపోజ్ చేసినప్పుడే అనిపించిందా, లేకుంటే దానికి ముందు అంటే కలిసినప్పుడు అంటే అప్పుడే అనుకున్నారా మీరు అంటే ఈ పర్సన్ పెళ్లి చేసుకోవచ్చని? అంటే డెఫినెట్గా తను మాట్లాడే పద్ధతి, తన బిహేవియర్ అంతా చూస్తాం కదా.
మంచి పర్సన్ అని అప్పుడు అంటే చిల్లరగా బిహేవ్ చేసేవాళ్ళు అప్పటికప్పుడే తెలిసిపోతుంది కదా, అట్లా కాదు. సో మేబీ తనకి పెళ్ళి చేసుకోవాలి అన్న టైం అట్లా ఉందేమో మరి, ఆ ఆలోచనతో అంత డీప్గా అంత టు బి ఫ్రాంక్గా అని చెప్పేశాడు ఆయన అంటే అట్లా అనిపించిందేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే లవ్ అని అంటే అంత డీప్గా అట్లా ఆయన లేనిదే నేను లేను అట్లా ఏమి ఫీలింగ్ లేదు. బట్ నాకేంటంటే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే అనవసరంగా అందరికీ తెలిసిపోయి చండాలంగా ఉంటుంది ఇంట్లో, ఆ ఫీలింగ్ ఎక్కువ ఉండే మైండ్లో అంతా అదే తిరిగింది. వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటా అసలు బీభత్సంగా ఏడ్చారా మీరు? అంటే ఇష్టపడి ఏడవ లేదా? అది కూడా ఉంది, అది ఇంకా ఎక్కువ ఉంది ఫీలింగ్ అసలు. ఓకే. సో అంటే ఫ్యామిలీలో మొత్తం బ్యాడ్ అయిపోతానేమో ఒకవేళ ఇట్లా అవుతే మొత్తం అని చెప్పేసి అనుకున్నారు. సో పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి రోజు మీరు ఏమైనా మాట్లాడుకున్నారో పెళ్ళి అయిన తర్వాత? అంటే అనుకున్న సాధించిన అని చెప్పి చెప్పడం కానీ ఇట్లా? లేదు, అట్లేం మాట్లాడదు. అనుకున్న సాధించేది ఏం మాట్లాడలేదు, ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండే వాళ్ళు డెఫినెట్గా మా పెళ్ళి అవుతుంది అని చెప్పేసి అని. నేను వాళ్ళ చిన్న వాళ్ళతో మా మామయ్యతో ఒకటే మాట చెప్పిన, నేను ఈరోజు మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే ఫ్యూచర్లో ఇంకెప్పుడు కూడా కంప్లైంట్ తీసుకొని మీ దగ్గర రాదు, ఇది మాత్రం నేను ప్రామిస్ చేస్తున్నా. అంటే నా మొగుడు ఇట్లా చేశాడు, వాళ్ళు ఇట్లా చేస్తారని ఒక్క కంప్లైంట్ కూడా మీ దగ్గర తీసుకొని వచ్చేలాగా మాత్రం నేను చూసుకుంటా అని చెప్పేసాను. అయితే 22 పెళ్లి చూపులు అయినాయి కదా, దాంట్లో ఏదైనా కామెడీగా పెళ్లి చూపులు అయింది ఏదైనా ఉందా? అంటే ఇప్పటికి మర్చిపోలేదు ఉందండి. కామెడీ కాదు కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఒక అమ్మాయిని నేను బాగా ఇష్టపడ్డాను. బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నాను. నాకంటే హైట్లో మేబీ 1 ఇంచ్ పొడుగుగా ఉంటుంది ఇంకా. అయితే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయిందంట. బట్ ఆ అమ్మాయిని కూడా నేను రెడీ ఉన్నా పెళ్లి చేసుకోవడానికి. ఏదో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అయితే నేను కట్నానికి టోటల్గా అగేన్స్ట్ అనమాట. అయితే వాళ్ళు అయితే కట్నం ఏం తీసుకుంటారు బాబు అని అంటే, లేదు కట్నం ఏం తీసుకోనండి, వితౌట్ కట్నం తీసుకుంటా అని చెప్పేసి అన్నాను. అని అంటే లేదా వాళ్ళు ఆ అమ్మాయి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన బ్రేక్ అయిన అమ్మాయిని నేను వితౌట్ కట్నం చేసుకుంటున్నా అంటే వాళ్ళు ఆల్మోస్ట్ నేను పెళ్లి కార్డ్స్కి వెళ్ళిపోతున్నా అనమాట. కొనడానికి అని డేట్ ఫిక్స్ అయిపోయింది, అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. పెళ్లి కార్డ్స్ కొనుక్కోవడానికి జనరల్ బజార్కి వెళ్తున్నప్పుడు, జనరల్ బజార్లో పెళ్లి పత్రికలు అమ్ముతారు, వెళ్తుంటారు. ఫోన్ చేసేసి మేము ఇట్లా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాము బాబు అది ఇది అని చెప్పేసానంటే, ఎందుకు ఏమైందండి అని చెప్పేసానంటే, లేదు సమ్ ఇష్యూస్ అని అది ఇది అని చెప్పేసి అని మాట్లాడి పెట్టేసిండు. అయితే మా ఇద్దరి గురించి సంబంధాలు ఎవరికి తీసుకొచ్చిందో ఆ పర్సన్కి కాల్ చేస్తే ఆయన ఆ పర్సన్ వాళ్ళని తిట్టిండు అనమాట. సార్ మీకు చెప్తే నమ్మరు మీరు, వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారా పెళ్ళి అని చెప్పేసానంటే, ఎందుకు చేసుకున్నారంటే మీరు ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు, అది కూడా వితౌట్ కట్నం అనే వరకు మీలో ఏదో లోపం ఉంది అనుకొని వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారు అన్నారు. ఓకే. అంటే ఫ్రీగా చేసుకోరు కదా, అంటే ఇంత జరిగినా కానీ అని చెప్పేసి అనుకున్నట్టారు. నేను షాక్ అయ్యానండి. ఇప్పుడు సరే వాళ్ళు నన్ను అడిగితే అట్లీస్ట్ నేనైనా క్లారిఫికేషన్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళని అడగకుండా క్యాన్సిల్ చేసేసుకున్నాక నాకు ఈ పర్సన్ త్రూ 2-3 రోజుల తర్వాత తెలిసిందన్నమాట విషయం. ఆయన అది కూడా అడగని చెప్పిండు, సార్ ఇట్లా అనుకుంటున్నారు, ఏం చేద్దాం సార్, ప్రపంచం అట్లుంది, మంచి సంబంధం మీరు ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన అమ్మాయిని వితౌట్ కట్నం చేసుకుంటున్నారంటే వాళ్ళకి డౌట్ వచ్చింది మీకు. సో అంటే మంచి వాళ్ళకి రోజులు లేవు అంతేనా? ఈ విషయం చెప్పారా మీరు ఎప్పుడన్నా? చెప్పడం కాదు, అందుకే నేను కట్నం అడిగినా నేను. ఓకే. ఎంత ఇచ్చారు కట్నం? ఎంత ఇచ్చి చెప్తాను అది కూడా. కూడా అంటే యాక్చువల్గా నా దగ్గర డబ్బులు లేకుండా పెళ్లి చేసుకోవాలి, డబ్బులు లేవు నా దగ్గర టైంలో. అయితే మేము మొత్తం కూర్చొని లెక్కేసుకుంటే 85,000 ఖర్చు వస్తుంది. అప్పుడు నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి ఖర్చు చేసుకుంటే 85,000 ఖర్చు వస్తుంది. మా సిస్టర్ ఏమైనా 50,000 నేను చిట్టి వేస్తున్నాను, అది తీసేస్తే మనకి 30,000 చేతికి వస్తాయి, సో మనకి ఇంకో 50,000 అవసరం పడుతుంది, నేను సరే ఏదో విధంగా అప్పు చేద్దాం అది అని చెప్పేసి అనుకుంటే నేను అన్నమాట, లేదు వీళ్ళకి మనం అడుగుదాం వీళ్ళని, వాళ్ళకి వీళ్ళు కూడా అదే అనుకోగలరని చెప్పేసి అని. మీరు అన్న కట్నం గురించి కాదు కానీ పెళ్లి ఖర్చుల గురించి డబ్బులు కావాలని చెప్పేసి అడిగినా నేను. అయితే నేను మళ్ళీ రిటర్న్ చేస్తాను, నేను పెళ్ళి అయినాక నేను మళ్ళీ నాకు డబ్బులు అది చేస్తే రిటర్న్ చేస్తాను అని చెప్పేస్తాను. అయితే ఎంత అని అంటే 1,00,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసాను నేను. అని అంటే అప్పుడు వీళ్ళు అతి కష్టంగా 50,000 అరేంజ్ చేస్తారు అప్పుడు వాళ్ళు. అయితే 50,000 ప్లస్ 35,000 రూపీస్ తను చెట్టిది 85,000 ఖర్చు వెళ్ళిపోయింది అనుకున్నాం. కానీ ఫైనల్గా చూస్తే మాకు మొత్తం పెళ్లి ఖర్చు 1,15,000 వచ్చింది. 1,15,000 అంటే ఆల్మోస్ట్ 30,000 మళ్ళీ ఎక్స్ట్రా మాకు అప్పింది అనమాట. సో అది ఏ ఇయర్ లో అయింది పెళ్లి? 2003.
2003 మంత్ November 16th. నవంబర్ 16th. ఓకే, ఇప్పుడు November 19th. 16th ఏంటంటే మా అబ్బాయి బర్త్డే. ఎప్పుడు మాకు ఫస్ట్ మేము అది సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ మైండ్ లో నాకు అదే ఉండిపోతుంది. November 19th పెళ్లి మాది. సో ఇప్పుడు రాబోతుంది నాకు తెలిసి. రాబోతుంది. సో 22nd లేదు, 23rd అనుకుంటా. 23rd వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 2 years అయితే ఇంకా సిల్వర్ జూబ్లీ. సో యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం పిలుస్తారా మరి? అంతేనా? కానీ అంటే లవ్ అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు, కానీ అప్పుడు లవ్ అంతా వేరు. సో ఇప్పుడున్న జనరేషన్కి లవ్ అంటే వేరు. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లల్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పిల్లలది తప్పు కాదండి. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా నేను యాక్చువల్గా ఏమంటే మనం పేరెంట్స్ని బ్లేమ్ చేయొచ్చు మనం, ఎందుకంటే బట్ వాళ్ళని బ్లేమ్ చేయలేమండి. ఎందుకంటే పిల్లలతోని వాళ్ళు క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. మంచి చెడ్డ చెప్పడానికి పేరెంట్సే అండి ఏమున్నా సరే. పిల్లల్ని ఇప్పుడు మేమున్నాం, మా పిల్లల్ని చెప్తున్నాం, మేము చాలా తక్కువ మంది పని చేయగలుగుతున్నారు. ఎందుకనంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్లో కూడా బిజీ అయిపోయినారు. మదర్ వర్కింగే, ఫాదర్ వర్కింగే. సో వాళ్ళ టెన్షన్స్ పొద్దుంతా వర్క్ చేసుకుని వచ్చేసి వాళ్ళు ఇంట్లో పిల్లలతో స్పెండ్ చేయాలంటే కష్టమే. మళ్ళీ వాళ్ళు కొంచెంసేపు వాళ్ళ రిలాక్స్ అవ్వడానికి మొబైల్ చూసుకోవడము, టీవీలు చూసుకోవడం అలాంటివి చేస్తున్నారు. సో పిల్లలతో స్పెండ్ చేయలేకపోతున్నారు. దాని గురించి వాళ్ళకి మంచి చెడు చెప్పలేక వాళ్ళు పిల్లలు ఇట్లా తయారవుతున్నారు అంతే. మేము ఈ జీవితం అంటే ఇదిగా మేము చేసే కాన్సెప్ట్స్ దాని గురించి అండి. పిల్లలని మనం మంచి చెడు మన వీడియోస్ తో చెప్దామని చెప్పేసి ఆలోచిద్దాం స్టార్ట్ చేస్తాం ఈ ఛానల్. మేము కామెడీ అయితే అందరు చేస్తూనే ఉన్నారు, కానీ కాకపోతే మాకు ఏమిటంటే కామెడీ డైరెక్ట్ చూపిస్తే ఎవరు చూడరు. ఫస్ట్ మనం సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసుకొని మన టాలెంట్ చూపించుకున్నాక మనం ఇష్టపడుతున్నప్పుడు జనాలని అప్పుడు మనం ఏమైనా చెప్పుకోవచ్చు, వాళ్ళతో వింటారు అట్లీస్ట్ అని అట్లా ఆలోచిద్దాం స్టార్ట్ చేసి తర్వాత మేము ఈ జీవితం అంటే ఇదిగా స్టార్ట్ చేస్తాం అనమాట. బట్ జీవితం అంటే ఇదిగా కామెడీని బీట్ చేసేసి ఎక్కడో వెళ్ళిపోయింది షార్ట్ టైంలో చాలా. సో అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ప్రపంచంలో దీని రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, కామెడీ కంటే కూడా దీని రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. అందరికీ తెలుసు. ఇప్పుడు మేము చేసే ప్రతి వీడియోకి అందరు కమెంట్స్ పెడుతూనే ఉంటారు, మీ వీడియోస్ చూసి మేము ఎన్నో నేర్చుకుంటున్నాము. యాజ్ అ పేరెంట్గా మేము నేర్చుకుంటున్నాము. మేము మీ వీడియో రాగానే డైరెక్ట్ మేము పిల్లలకు ఫార్వర్డ్ చేస్తాము. మీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే టార్చ్ చేసి వెతికినా కనిపించదు వల్గారిటీ. ఈ వీడియోస్ అద్భుతమైన ఒక్కొక్కటి అనుమత్యం అని చెప్పేసి చెప్తారు మాకు. సో మేము డైరెక్ట్ రాగానే ఇట్లా వీడియో ఫార్వర్డ్ చేస్తాం, చూడరా ఈ వీడియో అని చెప్పేసి అని. సో మా పిల్లల్ని మీ పిల్లలాగా పెంచాలి, మేము మీలాగా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు కమెంట్స్ పెడుతుంటే మాకు అర్థమవుతుంది. సరే ఏం లోటు ఉంది ఇప్పుడు ప్రపంచంలో అని చెప్పేసి ఆ లోటును మేము భర్తీ చేయడానికి కష్టపడుతున్నాం. సో ఎంత లోటు ఉందంటే నిజంగా చాలా లోటు ఉంది. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి మాట్లాడదాం. సో 16 years అమ్మాయి, సో 16 years అబ్బాయి, 10th class అమ్మాయి. సో ఒక అబ్బాయిని ప్రేమించి సో వాళ్ళ అమ్మనే ఆ అమ్మాయి ఇద్దరు కలిసి చంపేశారు. ఈ ఇష్యూ మీకు ఏమన్నా ఐడియా ఉందా? సో చంపడం జరిగింది. అంటే ఒక కన్న కూతురు కసాయిగా మారి తల్లినే చంపడం జరిగింది అక్కడ. సో అంటే మీ వీడియో నాకు ఒకటి చూసినప్పుడు అనిపించింది. సో కొడుకు బయట నుంచి రాగానే అప్పుడే సో మీరు ఏం తింటావు అని అంటే ఏం వద్దులే అని అంటాడు. సో నిద్రలో లేచి అడుగుతావురా మళ్ళీ ఆకలి అవుతుంది అని చెప్పేసి మీరు అంటారు. దాని తర్వాత అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ నిజంగా అమ్మకే తెలుసు. దాని తర్వాత పడుకుంటాడు అబ్బాయి, తర్వాత మళ్ళీ లేచిన తర్వాత వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు ఉందా లేదా అని చెప్పేసి. మీరు ఒక ప్లేట్లో పెట్టి పెడతారు. సో అంటే అమ్మ ప్రేమ అంటాడు, ఒక డైలాగ్ అంటాడు. సో ఎట్లా తెలుసు అమ్మ అంటే అమ్మలకి ఎట్లా తెలిసి ఉంటుందమ్మా అని చెప్పి అసలు వేరే లెవెల్ అది నిజం చెప్పాలంటే. దీన్ని నేను రెండింటిని కంపేర్ చేసుకుంటే సో అదెట్లా ఉంది ఇదెట్లా ఉంది, అసలు ఇప్పుడున్న పిల్లలకి ఏం నేర్చుకుంటున్నారు, అంత చిన్న ఏజ్లో అసలు చంపాలని ఎట్లా అనిపించింది, అసలు క్రూరంగా చంపేసింది. అంటే చనిపోయి కింద పడిపోయిన తర్వాత కూడా అంటే చచ్చిపోయిందా లేదా అని చెప్పి అనుకుంటే చనిపోలేదు అనుకుంటే మళ్ళీ వాళ్ళని పిలిచి ఇంకా మా అమ్మ చనిపోలేదని చంపేసి వెళ్ళండి అని చెప్పేసి చెప్పిన కూతురు. సో అట్లాంటి వాళ్ళకి జన్మనిస్తారు నిజం చెప్పాలంటే. ఇప్పుడు అసలు ఘోరంగా అనిపించింది. సో మీది అమ్మ గురించి మీరు చెప్పడం జరిగింది కదా, సో ఇదెందుకు రాయాలనుకున్నారు అమ్మ గురించి? అమ్మ గురించి రాయడం అని కాదు, ఇప్పుడు మీరు బిలీవ్ చేస్తున్నారు కానీ ఒక మనిషి బాగుపడాలంటే పేరెంట్స్ది ఫస్ట్ ఉంటుంది మేజర్ రోల్. తర్వాత ఎవరు తెలుసా అండి? ఫ్రెండ్స్. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎందుకంటే పేరెంట్స్ అయితే మనం బయట అడుగు పెట్టినప్పుడు మనకి ఫ్రెండ్సే. ఈ రిలేషన్స్ ఎవరున్నారండి ఇప్పుడు? రిలేటివ్స్తో ఎవరు టచ్లో లేము, ఫ్రెండ్సే. మనం చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ చాలా. అయితే ఇక్కడ మేము చేసింది ఏంటంటే మా పిల్లల్ని మేము యాక్చువల్గా రెస్ట్రిక్ట్ చేస్తాం. మనం యాజ్ అ పేరెంట్ ప్రతి ఒక్క పేరెంట్ పిల్లలు ఈ మధ్య ఇప్పుడు జనరేషన్లో పిల్లలు బయట అడుగు పెట్టినప్పుడు అంటే ఇప్పుడు స్కూల్ లైఫ్ నుంచే మనం వాళ్ళని పట్టించుకోవాలి. కాలేజ్ లైఫ్కి వెళ్ళినప్పుడు మరీ ఎక్కువ మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు,
వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏం సర్కిల్ వాళ్ళదని మనం కనుక్కోవాలి. నేను మా పిల్లలు స్కూల్ ఏజ్ నుంచి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసినప్పుడల్లా మేము చెప్తుండే వాళ్ళని తీసుకురారా ఇంటికి ఫ్రెండ్స్ అని చెప్పేసి, మంచిగా ప్రేమతో తీసుకొస్తే వాళ్ళు కూర్చోబెట్టి స్నాక్స్ తెప్పించి తినేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అని చెప్పేసి కనుక్కుంటుండే మేము. దాంట్లో ఏ మాత్రం ఒక పర్సన్ తేడాగా మాట్లాడి ఏం చేసినా సరే మేము కొంచెం దూరంగా ఉంటారు అని చెప్పేసి చెప్తుంటే మేము. సో అవన్నీ మేము పట్టించుకొని చేసాం కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ మంచి ట్రాక్లోకి వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయి మీరు చెప్పినది నాకు తెలిసి వాళ్ళు చేశారంటే టీవీలలో ఈ వెబ్ సిరీస్లు ఇవన్నీ ఇప్పుడు అంతా క్రైమ్ గురించి ఎక్కువ ఉంది. సో లేనిపోనివన్నీ వాళ్ళకి ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇట్లా క్రైమ్ది మనం చూస్తుంటే నేను చూడదంటే మేము చూడకండి అవి ఎందుకు అనవసరంగా మైండ్లో అవే వస్తాయి మనకి. అవి కాకుండా మంచి మెసేజ్ ఓరియంటెడ్ చూడండి మీరు, హ్యాపీ ఎండింగ్తో ఉండాలి మనకి ఎప్పుడైనా సరే. మేము వాళ్ళకి అట్లా అలవాటు చేస్తాను అనమాట వాళ్ళకి. సో మనము అడుగడుగున మనము పిల్లలతో నేను చెప్పాను కదా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నారో దాని గురించి మనము చాలా జాగ్రత్త పడాలి మనం. ఇది వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చూసి నేర్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మేము జీవితం అంటే ఏదైనా చేస్తున్నామని అంటే దాంతో మార్పులు వస్తున్నాయి అంటే మంచి చేస్తున్నాం కాబట్టి మంచి మార్పులు వస్తున్నాయి. అదే వెబ్ సిరీస్ క్రైమ్ అవి చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళకి లేనిపోని ఐడియాస్ వస్తుంటాయి, వాళ్ళు ఇట్లా చేయొచ్చు అని చెప్పి. మేబీ మీరు అన్నది కూడా అమ్మాయి ఏం చూస్తుందో, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో తెలియదు కదా మనకి. సో ఈ విషయం నేను చాలా జాగ్రత్తగా ఉండండి. సో అందుకే మేము ఏం చేస్తాం అంటే చిన్నప్పటి నుంచి ఇమోషన్స్ అనేది మేము పిల్లలకు పెట్టి పెంచుతున్నాం మేము. ఇప్పుడు అయితే ఈ వీడియో మీరు చెప్పారు కదా మధ్యరాత్రి లేచినప్పుడు ప్లేట్లు అన్ని పెట్టి కూర్చుంటుందని, అది ఆ సీన్లో అది లాస్ట్లో హగ్ చేసుకున్నప్పుడు అసలు ఏం స్పెషాలిటీ ఉందో మీ అమ్మలో అన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా న్యాచురల్గా ఏడ్చారు వీళ్ళు. ఓకే, అక్కడ మేము యాక్టింగ్ గ్లిజరిన్ పెట్టుకొని ఏడుపు కాదు, అక్కడ న్యాచురల్గా ఏడ్చారండి. ఆ ఎమోషన్ వాళ్ళకి ఉంది కాబట్టి లేదు అమ్మని హగ్ చేసుకుంటేనే అది వచ్చేస్తుంది నిజం చెప్పాలంటే అసలు ఆ ఫీల్. అందుకే వీళ్ళు ఈవెన్ మేము ఎన్ని చేసినా సరే మేము ఇట్లాంటి ఇంకోటి మనం నాన్న గురించి అట్లా మాట్లాడకరా అని చెప్పేసి అని మొన్న నాన్న ఒకటి ఎట్లా అంటాడంటే మార్కెట్లో అన్నీ ఉన్నా సరే ఏమి కొనుక్కోకుండా ఇంటికి వచ్చేవన్నీ ప్రపంచం పిసినారు అంటుంది, కానీ నేను మాత్రం నాన్న అంటా అని చెప్పేసి అని ఏడుస్తుంటే చెప్తాను. న్యాచురల్గా ఏడ్చింతాను, ఎందుకంటే తనకు తెలుసు మనం చేసే త్యాగాలు పిల్లల గురించి ఏంటో తెలుసు తనకి. సో ఇవన్నీ మేము పిల్లలకి అడుగడుగున చెప్తుంటాం మేము, ఇవన్నీ ఉంటాయరా, ఇవన్నీ ఉంటాయని ఇట్లా ఉంటాయి, ఇవన్నీ మనము యాజ్ అ ఫాదర్ మీ నాన్న ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి మీరు ఈ స్టేజ్లో ఉన్నారు అని చెప్పేసి అని తను అడుగడుగున చెప్తూ ఉంటుంది తను. మేము అవన్నీ చెప్తాం. సరే మీరు అందరిలాగా ఆలోచించలేదు, మాకుంది డబ్బు, మేము కూర్చోబెట్టి లైఫ్లో మేము ఫుడ్ పెట్టగలుగుతాం, మేము అంత స్తోమత మాకు ఉంది, కానీ లేదు మీరు పెట్టినా సరే మీరు మీ కాలంలో నిలబడాలి, మీరు కష్టపడాలి, ఎందుకంటే మీ ఫ్యూచర్లో మీరు కూడా నాన్నలాగా మీ పిల్లల్ని చూసుకోవాలి కదరా అవన్నీ చెప్పేసి అని మేము వాళ్ళకి అడగడం నేర్పిస్తుంటాం మేము. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి శివ గారు, మనం ఇవన్నీ చేయాల్సింది మేము చేస్తాం. కానీ అంటే మీరు ఇంత మంచిగా మెసేజ్లు ఇస్తున్నారు అంటే చాలా విలువగల వీడియోస్ మీరు చేస్తున్నారు నిజం చెప్పాలంటే. కానీ ఎప్పుడైనా ఒక చిన్న బాధ ఉంటుందా అంటే ఎక్కువ వ్యూస్ పోట్లేంది అంటే జనాలు చూడకుండా ఉన్నప్పుడు బాధ అనేది ఉంటుంది, ఏంది ఇంత కష్టపడి చేసి ఇంత మంచి మెసేజ్ ఇస్తే ఎందుకు జనాలు చూడట్లేదే అని ఇద్దరు మాట్లాడుకున్న రోజులు ఉన్నాయా? చాలాసార్లు అండి, చాలాసార్లు. ఇప్పుడు కూడా మేము చేసినప్పుడు మేము వేస్ట్ వీడియోస్ కొని చూస్తే మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి, ఈ వీడియోలు అసలు జనాలు ఎందుకు దీన్ని ఇంతగానో ఇష్టపడ్డారు, మనకంటే ఎక్కువ లైక్స్, లక్షల్లో లైక్స్ వస్తాయి, అంటే మిలియన్స్లో వ్యూస్కి వెళ్తే లక్షల లైక్స్ ఉంటాయి. మనం ఇంత కష్టపడి ఇంత చేసినప్పుడు మేము ఒక షార్ట్ ఫిల్మ్ మేము షార్ట్ చేస్తాం కదా, 1 minute షార్ట్, ఇప్పుడైతే డ్యూరేషన్ పెరిగింది. ఇంతకుముందు 1 minute షార్ట్కి మేము 8 to 9 hours టైం తీసుకునేవాళ్ళం, జస్ట్ 1 minute షార్ట్కి 8 to 9 hours. ఓకే, అంత పర్ఫెక్ట్గా మేము ఎడిటింగ్ చేసి డబ్బింగ్ చెప్పుకొని మొత్తము. అండ్ నేను దానికి 1 minute షార్ట్కి నేను కనీసం 2 to 3 days స్క్రిప్ట్ రాసేవాడిని. నేను ఎర్లీ మార్నింగ్ లేచి 4-4:30 కూర్చొని స్క్రిప్ట్ రాసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మళ్ళీ అదే స్క్రిప్ట్ చదువుకుంటుండే. చదివినప్పుడు దాంట్లో డిఫరెన్సెస్ తెలుస్తుండే, లేదు ఇది ఇట్లా మార్చాలని మళ్ళీ పెట్టేస్తుండే, మళ్ళీ థర్డ్ డే మళ్ళీ లేచి మళ్ళీ రాసుకుంటుండే, చూస్తే మళ్ళీ దాంట్లో మార్పులు వస్తుండే. అది ఫైనల్ చేసుకుని తనకు చూపిస్తుండే, ఇది చూడు ఎట్లుంది స్క్రిప్ట్, ఇది మేము చేద్దామా, మళ్ళీ తను చెప్తుంది లేదు ఇక్కడ ఈ వర్డ్ ప్లేస్లో ఈ వర్డ్ పెడదాము, ఈ సెంటెన్స్ తీసి ఇది పెడదామని చెప్తాను. ఇవన్నీ మేము ఆలోచించుకొని అది అయిపోయాక మళ్ళీ 8 to 9 hours మేము షూట్కి డబ్బింగ్కి మ్యూజిక్ యాడ్ చేసి మొత్తం చేయడానికి మళ్ళీ 8 to 9 hours టైం. ఇంత చేస్తే 1 minute వీడియో చేసేవాళ్ళం మేము. అవి చేసిన తర్వాత ఎందుకు వ్యూస్ రావట్లేదు, పిచ్చి పిచ్చి వీడియోస్కి ఇంత వస్తున్నాయి, అసలు దాని ఎడిటింగ్ లేదు, ఏం లేదు, టైమింగ్ లేదు పుస్తకాన్ని. బట్ ఏం చేద్దాం, ప్రపంచం అట్లే ఉంది. మనం ఏం చూస్తే ఏం చూడాలి ఏం చూడకూడదు కూడా
మనం మన పిల్లలకు చెప్పాలి. సో ఇక సోషల్ మీడియా ఎట్లాంటిది అంటే మనం ఒక్కసారి ఏదైనా ఒక కేటగిరీ చూసుకుని పోతే అదే చూపిస్తుంది మనకి. ఇది చాలా మంది తెలియదు, కానీ ఒక్కోసారి సజెషన్స్ కూడా వేరే వస్తాయి, అది మనం గ్రాస్ప్ చేసుకోగలగాలి కదా. ఓకే, అంటే యాక్చువల్లీ ఇప్పుడు అంతా ఫాస్ట్గా అయిపోవాలి పిల్లలకి, ఇట్లా టక 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 ఎంతసేపు మెసేజ్ ఓరియంటెడ్ వినే అంత ఇది ఎక్కడ ఉంటుంది, ఓపిక ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన సిటీ లైఫ్. మేమంటే తనంటే హైదరాబాద్లోనే పెరిగారు, బట్ నేను పల్లెటూరులో పెరిగాను. మాకు ఆ విలువలు అవన్నీ పేరెంట్స్ నేర్పించక్కర్లా. పర్టికులర్గా మీరు ఒక ఊర్లో పెరిగితే అసలు అంటే నువ్వు ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి అది నేర్పించేస్తుంది. అది లేదు ఇప్పుడు ఇక్కడ. ఎవరు ఉంటున్నారు ఊళ్ళల్లో, వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే ఏదో హాయ్ హలో చెప్పేసి వస్తామే కానీ అక్కడ స్పెండ్ చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా పోయింది. సో అది మెయిన్ ల్యాక్ ఆఫ్ అనుకుంటున్నా నేను. ఆ బాండింగ్స్, ఆ కనెక్టివిటీ, ఆ ప్యూరిటీ ఆఫ్ లవ్ అవన్నీ ఇప్పుడు అంటే మా పిల్లలకు కూడా మేబీ అంత మేము ఎంత చెప్పినా చెప్పింది వేరు, అనుభవించింది వేరు ఉంటుంది కదా. మేము అవన్నీ అనుభవించాము. సో అది తెలుసు మాకు అదంతా. అయితే ఎప్పుడైనా మన పిల్లలు అంటే మీ పిల్లలు ఎప్పుడైనా ఏదైనా చూస్తున్నప్పుడు వాళ్ళని తిట్టడం కానీ ఏదైనా చెడువి అంటే యూజ్ కానివి ఏమైనా చూస్తున్నప్పుడు ఎప్పుడైనా చూసి తిట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా ఇంట్లో? మేము తిట్టడం అంటే అదే స్ట్రాంగ్గా చెప్తాం అనమాట. ఈ క్రైమ్ సిరీస్, వెబ్ సిరీస్ చూస్తుంటే మాత్రం చెప్పాము, అడ్డమైన అట్లాంటివి చూసుకుంటూ కూర్చుంటే ఎట్లా పోతారు, కొంచెం మంచివి చూడండి అని చెప్పేసాను. అట్లా చెప్తాం. ఇక మేము అట్లా హార్ష్గా ఎప్పుడు తిట్టాము, క్లాస్ బిక్తాం అంతే. సో వింటారు కదా మంచిగా, వింటారు చాలా. అంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా అన్నప్పుడు అంటే కొన్ని నేను ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసినప్పుడు ఏం తెలియదంటే ఇప్పుడు నేను మీ వీడియోస్ చూసినప్పుడు అంటే మంచిగా సెటిల్ అయిపోయిన ఫ్యామిలీ అయి ఉంటుంది, మంచిగా కోట్ల ఆస్తి ఉండొచ్చు వీళ్ళకి. సో అందుకే ఇంత మంచి వీడియోస్ చేస్తున్నారు. సో ఇద్దరు పిల్లలు చదువుకోకుండా పర్లేదు, వీడియోలు చేసుకుంటూ ఉంటున్నట్టులే అంటే చూడంగానే ఫ్యామిలీని అంటే మీ ఇల్లుని ఇదన్నీ కొంచెం చూడంగానే మంచిగా సెటిల్ అయిపోయారు, కోట్ల ఆస్తి ఉండొచ్చు అని అనిపిస్తుంది. నేను అట్లనే అనుకున్నా. బట్ తీరా వస్తే సొంత ఇల్లు కూడా లేదంట మీరు. అసలు ఏం జరిగింది? ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు అంటే కరోనా టైంలో కొంచెం లాస్ అయిపోయినా, బిజినెస్ లాస్ అయింది, సో ఇబ్బందులు ఎదుర్కొన్నా అని చెప్పి. అసలు ఏం జరిగింది? సొంత ఇల్లు ఉండే యాక్చువల్గా కరోనా టైంలో మాకు వచ్చిన లాసెస్కి, నాకు అడ్వర్టైజింగ్లో మేము డిజైనింగ్లో నాకు రావాల్సిన ఫీ నేను అంటే మేము వర్క్ చేసిన తర్వాత బిల్ చేసినాక 3 months తర్వాత మాకు అమౌంట్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే. సో ఎప్పటికీ 3 monthsది మాకు పెండింగ్ ఉండేనే ఉంటుంది ఎప్పుడు. అయితే నాట్ ఓన్లీ మేము డిజైనింగ్ ఒకటే కాదు, మేము బ్రోషర్స్ డిజైన్ చేసి ప్రింట్ కూడా చేసి ఇచ్చేవాళ్ళం. ఓకే. రియల్ ఎస్టేట్ క్లయింట్స్ ఉండేవాళ్ళు, చాలా ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రింటింగ్కి ₹1,00,000 ఖర్చు అయ్యేది మాకు. సో ఆ డబ్బులు అవన్నీ కూడా కోవిడ్ టైంలో మాకు అంటే ఫుడ్ రెస్టారెంట్స్ వాళ్ళకి నేను మెనూ కార్డ్స్ డిజైన్ చేయడము, వాళ్ళకి హోర్డింగ్ డిజైన్స్, పోస్టర్స్ ఇవన్నీ మేము చేసేవాళ్ళం అనమాట. సో అవన్నీ ప్రొడక్షన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండేది దీంట్లో. కోవిడ్ టైంలో వచ్చిన లాసెస్ అప్పుడు అంతా లాక్డౌన్ అయిపోయి ఇంకా మేము అందరు చేతులు ఎత్తేసిండ్రు. లాక్డౌన్ పీరియడ్ ఎత్తేసిన తర్వాత మా బిజినెస్ పడిపోయింది, మీకు ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు. ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం పడిపోయిందని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. మొత్తం అయ్యే వరకు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ లాస్ వచ్చేసి ఆ ఉన్న ఇల్లు అమ్మేసుకొని నేను ఏవైతే లోన్స్ ఉండేనో అవన్నీ నేను క్లియర్ చేసేసుకొని మళ్ళీ రెంటెడ్ హౌస్కి వచ్చేసి స్క్రాప్ నుంచి స్టార్ట్ చేసాం లైఫ్ మళ్ళీ మేము. స్క్రాప్ నుంచి స్టార్ట్ చేసి బట్ థ్యాంక్స్ టు కోవిడ్. నిజంగా చెప్పాలంటే కోవిడ్తో నేను ఎంతైతే లాసెస్ అయ్యానో అంతే ఎక్కువ నేను గుణపాఠం నేర్చుకున్నాను లైఫ్లో. కోవిడ్ కంటే బిఫోర్ నా లైఫ్ చాలా అల్టిమేట్ ఉంటుండే, లగ్జరియస్ లైఫ్ ఉంటుండే, సొంత ఇల్లు, సొంత కార్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంటుండే. కానీ బట్ అర్థమైపోయింది మనిషి ఒకవేళ ఇట్లా స్టేజ్ వచ్చిందంటే కూడా ఎనీ టైం భూమి మీద వచ్చి పడాల్సిందే అని చెప్పేస్తాను. అప్పుడు గాలి ఎగిరేవాడడం. సో నాకు లైఫ్ అంటే ఇట్లుండాలి మనిషిది, ఇంకా ఇదే అని చెప్పి తెలిసిపోయింది. నేను చాలా పెద్ద గుణపడ్డాను కోవిడ్. దాని తర్వాత నుంచి నేను చాలా లో లైఫ్ మేము లీడ్ చేస్తున్నాం, చాలా లో లైఫ్. అందుకే మేము ఇప్పుడు ఆర్భాటానికి వెళ్ళాము. ఎప్పుడు మేము డబ్బులు బాగా సంపాదించాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఏం లేదు. 3 పూట్ల మనకి ప్రశాంతంగా కడుపు నిండా భోజనం తిని పడుకుంటే చాలు, నెల తిరిగే వరకు రెంట్ కట్టుకుంటే చాలు, మన దగ్గర డబ్బులు, ఆస్తులు, బ్యాంకులలో ఉండే అవసరం లేదు అసలు. అది ఉండకపోతే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అట్లీస్ట్ రేపటి గురించి టెన్షన్ ఉంటే కష్టపడతామన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. ఆ కష్టం ఉండాలి ఎప్పటికీ మనకి. సో దేవుడి వల్ల ఇప్పుడు ఆ కోవిడ్ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా లైఫ్ అట్లనే ఉంది, హ్యాపీగా నడుస్తుంది. పెద్ద ఆర్భాటాలు ఏం లేకుండా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే. నిజంగా ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉన్నాము.
మేము డబ్బులు ఎక్కువ రావాలని చెప్పి మేము ప్రమోషన్ చేసుకుంటాం 3 ఛానళ్ళలో పిచ్చి పిచ్చిగా ఏం చేయం మేము. సరే వస్తుంది కదా నా డిజైనింగ్ ఇప్పుడు కూడా కొంతమంది క్లయింట్స్ ఉన్నారు నాకు, వాళ్ళకి వర్క్ చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నాను. కానీ ప్రమోషన్స్ ఎందుకు చేయరు అసలు? ఏమో డబ్బాష మాకు విపరీతం లేదు చెప్పాలంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే చేసామనంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే జనాలు మీరు కూడా స్టార్ట్ చేస్తారా బాబు ప్రమోషన్స్, ఇట్లాంటి నెగిటివ్ కమెంట్స్ పెడతారు. ఓకే, మీరు అన్నారు కదా, సో మంత్లీ మీకు యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది? అది యాక్చువల్గా చెప్పకపోవడం బెటర్, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఎగ్జాంపుల్ 1 లక్ష వస్తుందా? లేదు, 50,000 వస్తుందా? డిపెండ్స్, ఫ్లక్చుయేట్ అవుతుంది. జస్ట్ అంజాదా జస్ట్ ఒక 50,000 అనుకోండి, 50,000 వస్తుండొచ్చు మీకు, అంతేనా? సో ఈ మంత్ 50,000 వస్తే నెక్స్ట్ మంత్ 20 రావచ్చు, ఆ నెక్స్ట్ మంత్ 10,000 రావచ్చు, 70 కూడా రావచ్చు, సో 5,000 అట్లా రావచ్చు. కానీ ప్రమోషన్స్ చేస్తే అంటే మనం మిగిలించుకోవచ్చు కదా, అంటే నెక్స్ట్ మంత్ తక్కువ వస్తాయేమని చెప్పి ఇవి కొంచెం మనం దాచుకోవచ్చు కదా. సో ప్రమోషన్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు అన్నారు అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అవి ఇవన్నీ. సో కోవిడ్లో మీ క్లాస్ వచ్చింది, కరోనా టైంలో ఎవరైనా వచ్చి హెల్ప్ చేసిరా మీకు? ఎవరు చేయలేదు మరి. సో వేరేళ్ళు ఎవరో నలుగురు ఏదో అనుకుంటారని చెప్పేసి మనకు వచ్చేది కూడా మనం ఆపుకుంటే ఎప్పటికి అంటే దేవుడు అనుకుంటాడు, అరే మనం వీడికి ఇంత ఛాన్స్ ఇచ్చిన వాడు ఏం యూటిలైజ్ చేసుకుంటలేడేంది అని అనుకోవచ్చు కదా దేవుడు కూడా. సో మనకు ఎవ్వరు వచ్చి మనకు చెయ్యరు. నెగిటివ్ చాలామంది మాట్లాడతారు. సో ఒకళ్ళు హైప్ అవుతుంటే కూడా నెగిటివ్ మాట్లాడతారు. సో ఇంతకుముందు నాకు చెప్పేటప్పుడు నేను ఇదే పాయింట్ చేద్దాం అనుకున్నా. సో ఏమనిపించింది నేను చెప్పింది, అంటే వాస్తవం అంటారా కాదంటారా? లేదు, కరెక్టే అది. కానీ ఇప్పుడు కోవిడ్లో మనకి ఎవరు హెల్ప్ చేయలేరు అని చెప్పేసి అని మనం అనుకోవడం కాదు, నాకు కమెంట్ పెట్టేటోడు అనుకోవాలి. వీళ్ళ కోవిడ్ నేను హెల్ప్ చేస్తాను, వీళ్ళకి కమెంట్ చేయడానికి నేను ఎవరిని, నాకేం అధికారం ఉందని వాడు అనుకోవాలి అసలు. కానీ ఇప్పటికీ నాకు ఆ కమెంట్స్ వస్తుంటే పెట్టినప్పుడు మేము ఎంత లాస్ట్ గత 3 yearsలో 23 ప్రమోషన్ చేస్తాం మేము, జస్ట్ 23. దాని 3 yearsలో 3 yearsలో 3 ఛానల్స్లో కలిపి 23 ప్రమోషన్ చేస్తామంటే అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ వస్తాయి ప్రమోషన్స్ నాకు రెగ్యులర్గా ఎవ్రీడే మెయిల్స్ వస్తూనే ఉంటాయి, మేము చేయము. నేను రిప్లేస్ కూడా నేను జెన్యున్గా ఎవరైనా ఇప్పుడు మొన్న రీసెంట్గా అంటే నేను ఒక తత్వ కాలేజ్ అని చెప్పి చేశాను. వాళ్ళ ఎథిక్స్ చూసాము, అంటే వాళ్ళు వెళ్ళాము, వాళ్ళ క్యాంపస్ చూసాము, బ్యూటిఫుల్ పిల్లల్ని హ్యాండిల్ చేసే పద్ధతి అవన్నీ కలుపుకున్నాకనే మేము చేసాం. ఎందుకంటే ఈ జేఈ నీట్ చేసేవాళ్ళు చాలా ప్రెషర్ ఉంటుంది. సో అవి మనకు ఎందుకు టెన్షన్ వద్దు, మనం ప్రమోట్ చేస్తాము, పిల్లలు జాయిన్ అవుతారు ఏమైనా అయితే మనం ఎందుకు అన్ని టెన్షన్ ఉంటుంది. అందుకే మేము వెళ్ళి వాళ్ళని కనుక్కున్నాక మేము మొత్తం మంచిగా అనిపించి చేసామన్నమాట. దాంతో చాలా మందికి హెల్ప్ కూడా అయింది దాంతో. సో తక్కువ మందికి జెన్యున్ మందికి చేస్తాం. రీజన్ ఏంటంటే ఎక్కువ మంది చేస్తే డబ్బులు వస్తాయి, కరెక్టే. ఇప్పుడు ఇక్కడ నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, మేము ఇచ్చే మెసేజ్ త్రూ మనుషులు వచ్చే మార్పు ఇంపార్టెంట్ నాకు ఇప్పుడు. ఎందుకంటే డబ్బులు దేవుడి దయ వల్లనే నేను హ్యాపీగా ఉన్నాను. శివ గారు, నేను 3 పూట్ల మేము మంచిగా కట్మెంట్ భోజనం తిని హ్యాపీగా పడుకోగలుగుతున్నాం మేము. సో అది ఉంది కదా చాలు. మితి పేరు డబ్బులు తీసుకొని ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఏంటంటే ఇంపార్టెంట్ మెసేజ్, నా మెసేజ్ మా వీడియోస్ త్రూ పిల్లల్లో మార్పు వస్తుందా లేదా, పెద్దల్లో మార్పు వస్తుందా లేదా, ఆ మార్పు వస్తే మాకు చాలు సార్. ఇంకా ఆ దేవుడు ఏదో విధంగా పుణ్యం నాకు వర్క్ వేరే విధంగా ఇప్పిస్తుంటాడు, నాకు చేసుకుంటాను నేను. సో మంచి జరిగే వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. సో మీరు మంచి చేస్తారు కాబట్టి మంచి జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఫుల్గా బాధపడి ఇద్దరే కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? నేనైతే ఏడవలేదు, ఎందుకంటే నాకు మంచి వైఫ్ దొరికింది, మంచి పిల్లలు, మంచి ఫ్యామిలీ. మా ఫాదర్ చనిపోయారు కానీ బట్ నాకు ఈ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఏం లేవు. సో నాకు అట్లాంటి ఏం రాలేదండి. అంటే ఎప్పుడు డబ్బు వెనుక అదే ఇంపార్టెంట్ అన్న థాట్ అది ఎప్పుడు ఇద్దరికీ లేదు అసలు. ఆ మెంటాలిటీయే కాదు మాది. ఉన్నప్పుడు ఉంటుంది, ఎంజాయ్ చేసామా అంతే, లేనప్పుడు లేదు. సో బయటకు వెళ్తా ఉంటారు, సినిమాలకి, పార్క్స్కి వెళ్తా ఉంటారు. ఓకే. సో సతాయిస్తారా పిల్లలు? ఇద్దరు ఇట్లా ఎక్కువ కోతిపల్లి ఎవరు చేస్తారు? ఇద్దరు చేయరు, చిన్నప్పటి నుంచి ఇద్దరు డీసెంట్ పిల్లలు, చాలా డీసెంట్. కోతి పనులు అంటే ఉంటది, కానీ మమ్మల్ని సతాయించేలాగా అసలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు జోక్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ అమ్మతో మాత్రం అటు ఇటు పోతారు, జడ లాగుతారు, ఫుల్ ఉంటాయి. జడ అంటే గుర్తుకొచ్చింది, కామెంట్ చేస్తా ఉంటారు, మీ జడ ఎంత పెద్దగా ఉన్నది చాలా మంది అడుగుతారండి, చాలా మంది అడుగుతారు. కానీ సీక్రెట్ ఏంది మరి? సీక్రెట్ ఏం లేదండి, చిన్నప్పటి నుంచి పెద్ద జడ. ఓకే. అంటే చెప్పండి, అంటే చాలా మందికి జుట్టు లేదు పాపం ఆడవాళ్ళకి, వాళ్ళకి ఏదన్నా అంటే ఏదన్నా చిట్కాలు ఇస్తారేమో, టిప్స్ చెప్పండి. నేను అట్లా నిజంగా ఏం చెయ్యను, నేను చిన్నప్పటి నుంచి పెద్ద జుట్టు అంతే. సో ఆడపిల్లలు లేరని చెప్పి ఎప్పుడన్నా బాధ అనిపించిందా? అసలు బాధపడని రోజు అంటే మాకు ఎవరన్నా ఫ్యామిలీలో ఆడపిల్లని చూస్తే మాకు ఆ బాధ వచ్చేస్తుంది, మనకెందుకు ఇవ్వలేదు. తనకి ఎక్కువ ఉంటుంది,
నాకు అబ్బాయిలంటేనే ఇష్టం ఫస్ట్ నుంచి. ఓకే, ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు ఉన్న ఇద్దరు పాపలు మీకు సపోర్ట్ చేస్తారు, డాడీకి సపోర్ట్ చేయరు. అమ్మాయిలు అయితే డాడీ కూచీలు ఉంటారు, సో అబ్బాయిలు అయితే అమ్మ కూచీలు ఉంటారు. సో అంతే తప్ప ఏముండదు. సో ఒకవేళ మీ పిల్లలు ఫ్యూచర్లో లవ్ చేస్తే ఎవరినన్నా, సో మీరు ఏం చూస్తారు అప్పుడు? డెఫినెట్గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తాము, ఎలాంటి వాళ్ళు చూస్తాము, మంచి వాళ్ళ చూస్తాము. అంతేగాని ఇంకంతకంటే ఎక్కువ చూడాల్సింది ఏం లేదని అంటే మినిమం క్వాలిఫికేషన్ చూస్తాము, ఇంకంతే అదే చూస్తాము. ఓకే, సరే ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని మీకు అనిపిస్తుంది? ప్రస్తుతానికి అసలు ఇద్దరు అట్లా ఏం లేదండి, ఇద్దరికి అట్లాంటి థాట్స్ అలాంటివి ఏమీ లేవు. ఓకే, మేబీ మరి ఇంకా అంత ఏజ్ లేదు కదా ఇప్పుడు. సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు బయటపడారు కదా నిజం చెప్పాలంటే. అట్లా అసలు ఆ టాక్ ఎప్పుడు రాదు పెద్దగా. ఓకే, కానీ ఎప్పుడైనా మీతో క్లోజ్ ఉన్నప్పుడు ఈ రోజు కాలేజీలో ఇట్లా జరిగింది, స్కూల్లో ఇట్లా జరిగింది అని చెప్పిన రోజు చెప్తారు, కానీ ఇట్లా అమ్మాయి పరిచయం అయింది ఇదైనా అట్లా ఏం చెప్పలేదు వాళ్ళు ఇప్పటి వరకు. ఓకే, మేము చెప్పినా మేము ఫ్రెండ్లీగా తీసుకుంటాము, అదే లెక్క. కాకపోతే వాళ్ళకి చెప్పడం మాత్రం చెప్తాం ఏంటంటే కొంచెం అమ్మాయిలతోని దూరంగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి మాత్రం చెప్తాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు డేంజర్ అని కాదు కానీ బట్ అంటే ఇప్పుడు అందరూ అట్లా ఎందుకు ఉంటారండి, ఉండేవాళ్ళు ఉంటారు, డీసెంట్గా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో అది ఎవరు ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోగలిగి నువ్వు తెలుసుకొని వాళ్ళతో బిహేవ్ చేయాలి. ఫ్రెండ్షిప్ చేసి అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు, బట్ ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడి వరకు ఏంటి అది చూసుకోండి అని చెప్తాం. ఓకే, సో మీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ సినిమాకి ఏ సినిమాకి వెళ్ళారు? ఐ థింక్ నాకు తెలిసి ఇది అనుకుంటా, ఇది వెంకయ్య అది కాదు, అది త్రిష సినిమా, వర్షమా కాదు త్రిష ఫస్ట్ మూవీ, శ్రేయ తరుణ్ ముగ్గురిది మనసంతా సంథింగ్ పేరు, అది విజయవాడలో చూస్తాం. కరెక్ట్, మనసు మీద ఉంటది ఏదో సంథింగ్. ఓకే, ఆ మూవీకి వెళ్ళారు. దాని తర్వాత సెకండ్ మూవీ పిల్లలు పుట్టిన తర్వాత మూవీకి వెళ్ళారా? అయ్యో ఛాన్స్ మూవీ తన మూవీ పిచ్చి నాకు చాలా ఇష్టం. అంటే అక్కడ అంటే మూవీ మేకర్ గా అనుకున్నారు, సో అవకాశాలు లేక ఇప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్ మీరే డైరెక్షన్ చేస్తున్నారా? ఓకే, సో డైరెక్షన్ మీరే, ఎడిటింగ్ మీరే, ఆల్ రౌండర్ మీరు. ఎడిటింగ్ మా బాబు కూడా చేస్తాడు, పెద్దోడు చేస్తున్నాడు. నాకు నేర్పించారా? తనకి ఫస్ట్ నుంచి తనకి ఫస్ట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ ఉండే, వాడు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాడే చేసుకున్నాడు. చాలా చిన్నప్పుడు వాడు వీడియోస్ పెట్టేవాడు, వాడు గేమ్స్ ఆడి వీడియోస్ పెట్టేవాడు, అవన్నీ వాడు చేసేవాడు, చాలా క్రియేటివ్ వాడు చాలా. సో మిమ్మల్ని చూస్తుంటే నాకు బొమ్మరిల్లు మూవీలో జయసుధలాగా కనిపిస్తున్నారు. చాలా పెద్ద కాంప్లిమెంట్. సో అందులో జయసుధ సాంగ్స్ పాడుతుండే, ఏదైనా పాట పాడండి ఇప్పుడు. అమ్మా పాటగా ఎందుకు పారిపోవాలని ఉందా ఏంటి? లేదు, నేను అస్సలు పారిపోలేను. అంటే నాకు ఎందుకో మీ వాయిస్ స్వీట్ వాయిస్ లాగానే ఉంది, అంత అదేం లేదు. అందుకే నాకు అర్థమైంది, అందుకని పాటిద్దామని. పాడాల్సిందే, పాడు కచారా. ఇప్పుడు కార్లో వచ్చేటప్పుడు ఒక పాట. సో మీరు అంటే షికార్కి వెళ్తున్నప్పుడు పాటలు పాడుకుంటూ అన్ని జోకు చేసుకుంటూ వస్తాం మేము. ఓకే, పాడుకుంటా జోకు చేసుకుంటా. అదే మూవీ పోస్టర్ కనిపించింది కమల్ హాసన్ది, అది భారతీయ సినిమా గుర్తొచ్చి పాడుకున్నాను అనమాట. ఒక్కసారి పచ్చని చిలుకల తోడుంటే పాడే కోయిల వెంటుంటే. ఎక్కడ పోయి అంటే ఒక మంచి కుటుంబం గురించి పాడుతుంది, అంటే కుటుంబం సంబంధించిన విలువల గురించి పాడండి, ఏం కాదు. భూలోకమే ఆనందానికి ఇల్లో, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. లిరిక్స్ అంత గుర్తులేవు. ఓకే, సరే ఇప్పుడు సార్ గురించి పాడండి ఏదైనా మంచి సాంగ్. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్. మంచి పర్సన్ అండి జేసీ. ఓకే, సో స్వీట్ పర్సన్, ఎప్పుడు జోయల్గా ఉంటారు. సో నిజంగా కూడా అట్లా భలే భలే. నాకంటే ఎక్కువ స్వీట్ తనండి యాక్చువల్గా. నా కోపం ఎక్కువ, నా కోపాన్ని ఎప్పుడు తను చాలా భరించి కూడా వచ్చింది. అంటే నేను తప్పు నాదున్నా సరే తను సారీ చెప్పుకొని గమనం కూర్చునే టైప్ అనమాట, అట్లాంటి పర్సన్ ఆమె. ఒక్కరోజు కూడా నా కోపానికి రియాక్ట్ అవ్వలేదు తను.
నాకు కోపంలో వస్తాను బయట నుంచి పిచ్చి పిచ్చిగా చేస్తాను కదా, గమ్మున సైలెంట్ అయిపోతుంది అంతే. కానీ ఒక మాట అంటే మళ్ళీ మాట అనుకొని ఎక్కువైతుంది కోపం, అది తెలుసు తనకి మంచిగా, గమ్మున కూర్చుంటుంది. ఓకే. ఆటోమేటిక్గా హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నేనే నార్మల్ అయిపోతాను నేను. అది బాగా తను తెలుసుకునేది. అంటే ఇప్పుడు తగ్గిందిలేండి కోపం పర్సెంటేజ్ కూడా చాలా వరకు తగ్గించి ఉండొచ్చు మీరు, నాకు తెలిసి. థ్యాంక్స్ టు కోవిడ్ యాక్చువల్గా చెప్పిన, అందుకే నేను ఇంట్లో ఉంటున్నాను ఇప్పుడు. నేను నాకు ఎంత ఆనందం ఉందంటే, నేను పొద్దున్న లేస్తే వీళ్ళ మొహాలు చూసుకుంటున్నాను డే మొత్తం. వాళ్ళు కాలేజ్ రాగానే మళ్ళీ వాళ్ళు నాతో పాటు ఉంటారు. నేను ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఏంటంటే ఇప్పుడు వచ్చాను, కానీ నేను నెలకి ఒక 2 సార్లు నేను బయటకు వచ్చానంటే చాలా ఎక్కువ. ఓకే, ఇంట్లోనే ఇంకా మొత్తం నాకు షూట్ ఇంట్లోనే చేసుకుంటే మొత్తం ఇంట్లో, నాకు బయటకి వెళ్ళి అవసరం లేదు. ఇప్పుడు వస్తే ఈ ట్రాఫిక్ ఇవన్నీ చూస్తుంటే కోవిడ్ బిఫోర్ బాగా మనీ అయితే ఉండేదేమో, బట్ ఫైనాన్షియల్గా బాగుండే వాళ్ళం. కానీ దూరాలు ఎక్కువ ఎప్పుడు తన ఇంట్లో ఉండేవాడు, బిజీ బాగా. ఫుడ్ కట్టి పంపించిన ఫుడ్ కూడా తినక అట్లానే తీసుకొని రావడం అవన్నీ. నెలకి 1 వీక్ అయితే బయట అవుట్ స్టేషన్స్ ఉంటుండే, వైజాగ్ వెళ్ళడం, బెంగళూరు వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళడం, ఇట్లాంటివి ఉంటుండే. తనకు త్రూ అవుట్ చాలా క్లయింట్స్ ఉన్నారు, త్రూ అవుట్ అట్లా తిరగడము అవన్నీ. సో కరోనా పుణ్యమని డెఫినెట్గా కరోనా పుణ్యం నేను నేర్చుకున్నాను. అసలు నాకు ఫ్యామిలీతో ఉంటే నాకు ఎంత సంతోషం తెలుసా. ఇంత కరోనా అన్ని తీసుకెళ్ళిపోయి మనుషుల్ని దగ్గర చేస్తుంది. అయితే ఇప్పుడు మ్యామ్ కోసం మీరు ఒక మంచి పాట. నాకు యాక్చువల్గా తెలుగు పాటలు రావు. కవిత్వం, మీరు మంచి రైటర్ కూడా కదా, రైటర్ మంచిగా నాకు తెలుగు రాదు, హిందీ వస్తుంది. సరే, హిందీ అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు. సరే, హిందీ పాడతాను. నాకు గొంతు అంత బాగుండదు, కానీ పాడమనేది పాడుతున్నాను. లేదు, గొంతులో బేస్ ఉంది మీకు మంచిగా, బేస్ వాయిస్ పాడండి. है जिंदगी गले लगा ले, है जिंदगी गले लगा ले, हमने भी तेरे हर एक गम को गले से लगाया है ना, है जिंदगी गले लगा ले. సూపర్. అసలు కదా, హిందీ సాంగ్స్ ఎట్లా అంటే, హిందీ వచ్చా లేకుంటే? హిందీ వచ్చు నాకు. హిందీ వచ్చు. ఎయిర్ ఫోర్స్లో మన కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నాను నేను. కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్కి హిందీ వస్తుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. హిందీ చాలా బాగుంటుంది అది. అండ్ నేను తెలుగు కంటే హిందీ మూవీస్ ఎక్కువ చేస్తాను, తెలుగు కంటే హిందీ సాంగ్స్ ఎక్కువ వింటాను నేను. ఓకే. ఇప్పుడు కూడా. సో మీ లైఫ్లో మర్చిపోలేని పర్సన్స్ ఎవరన్నా ఉన్నారా? మర్చిపోలేని పర్సన్స్ అంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈ కోవిడ్ తర్వాత మాత్రము నాకు మా ఫ్రెండ్, తను ఇప్పుడు నాకు కోవిడ్లో పరిచయం అయింది. నేను కోవిడ్లో ఉన్న లాసెస్కి సూసైడ్ చేసేసుకుందాం అనుకున్న స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. ఓకే. అది మీకు చెప్పలేదు అనుకుంటా, కానీ బట్ నేను ఆ లాసెస్కి సూసైడ్ చేసేసుకుందాం అనుకుంటే మా ఫ్రెండ్ తన ఫ్రెండ్ని పరిచయం చేశాడనమాట. మా ఫ్రెండ్ ఒక అతను, అరే నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదరా, నువ్వు పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు, నేను ఒక పర్సన్ కల్పిస్తాను, నా ఫ్రెండ్ నీకు కల్పిస్తాను, తను నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడని చెప్పేసి ఒక పర్సన్ నాకు పరిచయం చేస్తాడనమాట. ఓకే. ఆ పర్సన్ నన్ను ఒక 15 మినిట్స్ నాతో మాట్లాడి, ఈ 15 మినిట్స్లో ఆ పర్సన్ 15 మినిట్స్ నాతో మాట్లాడి 15 మినిట్స్లో నా మైండ్ చేంజ్ చేస్తాడు. తను చేంజ్ చేసేసి నన్ను అక్కడి నుంచి ఈ స్టేజ్కి రావడానికి ఇప్పుడు కూడా నాకు సపోర్ట్గానే ఉంటున్నాడు. నాకు అతన్ని నేను లైఫ్లో మరవలేనండి. కదా, ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాడు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేశాడు. సో ఆయనకి నాలో ఉన్న టాలెంట్ గుర్తించాడు. ఆయన టాలెంట్ గుర్తించేసి నన్ను సపోర్ట్ చేస్తాడు. నీ టాలెంట్ ఉంది, నువ్వు అసలు ఎక్కడికో వెళ్ళగలుగుతావు, నువ్వు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఇప్పుడు కూడా రెగ్యులర్గా నేను సపోర్ట్ చేస్తాను. సో ఆ పర్సన్ పేరు లక్ష్మీనారాయణ అండి. సో మార్వాడి అండి, లక్ష్మీనారాయణ కబ్రా. సో అంటే మా లైఫ్లోకి వచ్చిన నారాయణుడు అనమాట ఆయన. సో ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, నాకు కూడా ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అంటే మన తెలుగు వాళ్ళలో అంటే ఒకడు పడిపోతున్నాడు రా అని అంటే ఎవరు హెల్ప్ చేయరు, కానీ మార్వాడి కల్చర్లో సో వాళ్ళ బ్రదర్స్ అయినా కానీ ఎవరైనా కానీ లాస్ట్లో ఉన్నా లేకుంటే ఏం జాబ్ లేకుండా ఉంటే సో ఫస్ట్ వాళ్ళకు ఒక షాప్ కానీ ఏదైనా బిజినెస్ చూపిస్తారంట. చూపించిన తర్వాత అందులో లాస్ అయితే మళ్ళీ సెకండ్ టైం పెట్టిస్తారంట, అంటే హెల్ప్ చేస్తారంట. థర్డ్ టైం కూడా పెట్టిస్తే వీడి ఇంకా ఇది అచ్చరాదులే అని వదిలేస్తారంట. సో అంటే వాళ్ళ దాంట్లో బాగుంది. సో ఆ మార్వాడి పర్సన్ మీ దాంట్లో అనగానే అది గుర్తుకొచ్చింది నాకు. సో అది మాట్లాడొచ్చు అన్నట్టు అనిపించింది. సో మన తెలుగు వాళ్ళలో ఎందుకు ఉండరు ఇట్లా? తెలియదండి, అదే నాకు అర్థం కాదు. మరి దీని మీద ఎప్పుడు స్టడీ చేయలేదు. తెలుగు వాళ్ళలో ఏంటి, సొంత అన్న తమ్ముళ్ళే కలిసి ఉండట్లేదు. అవును, ఆస్తులు, దాని వెనకాల గొడవలు ఇవన్నీ ఉంటాయి. సొంత అన్న తమ్ముళ్ళే కానీ ఉంటారు. అంటే నా చిన్నప్పుడు నేను చూశాను మా ఫాదర్కి, అంటే హెల్ప్ అంటే ఏదో ఇప్పట్లో లక్షలు అలా అని కాదు. అసలు హెల్ప్ అంటే డబ్బు ఇస్తేనే హెల్ప్ కాదండి. అది
నీకు నువ్వు కష్టంలో ఉన్నావనంటే నీకు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చినా అది హెల్పే. అఫ్ కోర్స్ ఇప్పుడు అది పనికి రావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు డబ్బే ప్రపంచం అన్నట్టు అయిపోయింది ప్రతిదానికి. ఎందుకంటే మేబీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయిపోవడం మూలన అట్లా చదువులు, హాస్పిటల్స్ అన్నీ అప్పట్లో అలా ఉండేది కాదు. సో అప్పుడు మోరల్ సపోర్ట్ ఇస్తేనే చాలా పెద్ద విషయం. అప్పట్లో ఇన్ని డబ్బులు ఎవరి దగ్గర ఉండేది కాదు, మేబీ ఉన్నా అంత అవసరం పడేది కాదు అసలు. లేదు, నేను చూసాను ఇలా మా చిన్నప్పుడు మా నాన్నగారికి, అంటే మేము మాది విజయవాడ ఫస్ట్, బట్ మా నాన్నగారు అక్కడ ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేయడానికి వెళ్ళారనమాట. అసలు ఆ పర్సన్స్ అంటే ఇట్లుండాలి అంటే నాకు మా మదర్ ఒక్కళ్ళే, మేనమామలు ఎవరు తెలీదు, మేము ఎవరైతే రెంట్కున్నాము. ఇంకా మాకు ఇంకో 2-3 మామయ్య అని పిలిచేదాన్ని వాళ్ళని నేను. అసలు అంటే మేనమామ ప్రేమ అంటే ఇలా ఉంటుంది. మాకు దూరంగా మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వాళ్ళందరూ దూరం ఉండేవాళ్ళు, విజయవాడలో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు. అప్పట్లో ఇంత ట్రావెలింగ్ కానీ ఈ ఫోన్లు ఇవన్నీ ఉండేది కాదు కదా. అసలు వీళ్ళని గుర్తు చేయలేనంత ప్రేమ వాళ్ళతోని ఉండేది, అంత రిలేషన్, అంత బాండింగ్ ఉండేది. వాళ్ళే మా వాళ్ళు. ఇప్పటికీ కూడా మీ ఊరు ఏంటి అంటే నాకు ఫస్ట్ మా ఊరి పేరే వస్తుంది కానీ విజయవాడ ఫస్ట్ రాదనమాట. అంత అసలు బ్లెస్డ్ మేము చిన్నప్పటి నుంచి. రోజులు వేరు, అప్పుడు మనుషులు వేరు నిజం చెప్పాలంటే. బట్ అంటే మేము ఇప్పటికీ కూడా ప్యూరిటీ ఆఫ్ లవ్ గురించి చూసేవాళ్ళం మేము. మేబీ అందుకే మాకు అట్లా ఇస్తాం కూడా మేము. ఎవరైనా మాకు పర్సన్స్ నచ్చారు, మాకు జెల్ అయ్యారు అంటే మేము అట్లా ఇచ్చే పర్సన్సే. జేసీ అయితే ఇంకా ఆయన దానవీర సూరకర్ణ అంతేనా? ఆహా, మొత్తం పోయిందని అంటే అంతా కోవిడ్ని కూడా అనుకోకూడదు. లేదు, సూసైడ్ చేసుకోవాలి అంటే ఇంతకుముందు కన్నారు అంటే సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం మీకు తెలుసు అప్పుడు? తెలుసు. ఎందుకంటే ఎప్పుడు ఆ మైండ్ సెట్ ఉండేది కాదు. అంటే మా నాన్నగారు చాలా పల్లెటూరు అది. మేము వెళ్ళినప్పుడు లైట్స్ కూడా లేని రోజులు అవి. మా నాన్నగారు అక్కడ అర్ధరాత్రి ఎవరు వస్తే వాళ్ళ డెలివరీస్కి అట్లా వెళ్ళేవాళ్ళు అనమాట. ఎప్పుడో అర్ధరాత్రి వెళ్ళిపోయి తెల్లవారుజామున డెలివరీ చేసుకోవాలి. ఇప్పటికీ కూడా ఎంత అంటే వీళ్ళు మీ చేతుల మీదే పుట్టారు, ఇప్పుడు వెళ్ళినా సరే అంత మంచిగా వాళ్ళు ప్రేమ ఇస్తారనమాట. సో మాకు అదే తెలుసు. అంటే మా నాన్న మా కోసం ఏం సంపాదించాడు అవన్నీ ఏమి ఉండేది కాదండి. అంటే ఎప్పటికప్పుడు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామా లేదా, అదే అట్లా పెరిగిన మెంటాలిటీ. సో అందుకే నాకు చేసే అంత ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసేసాడు ఈయన అని ఎప్పుడు అనిపించలేదేమో. కానీ ఆయన చేసినవి మేబీ అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోకుండా అన్నట్టు ఎవరు అడిగితే వాళ్ళకి ఎవరినైనా ఆయన అసలు ఇట్లా అంటే నమ్మేస్తాడు ఆయన. ఎవరినైనా నమ్మేసి అంటే ఎంప్లాయీస్ని కూడా ఎంప్లాయీస్ లాగా కాకుండా ఒక ఎక్కువ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువ వాళ్ళని ఇష్టపడి వాళ్ళకి అన్నీ చేసి ఇచ్చి అట్లాంటి పర్సన్ అనమాట. సో అట్లా కూడా చాలా వాళ్ళ మీద పెట్టడము అవన్నీ కూడా చేశారు కొన్ని. మొత్తం కోవిడ్నే అనుకోకూడదు, అవి కూడా ఉన్నాయి, అవి రెండు కలిసి అలా. బట్ ఏంటంటే మనం డెఫినెట్గా మనం యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అన్నట్టు. మనం ఏదైతే చేస్తామో అది డెఫినెట్గా మనకి రిటర్న్ వస్తుంది అని అంటాము. అంతా రాకపోయినా పర్వాలేదు, మనకు పోయిందంతా మనం ఎప్పుడన్నా నిజంగా అవును నాకు ఇప్పుడు ఇది నీడ్ ఉంది అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అట్లా పంపిస్తాడు మాకు. అట్లా చాలాసార్లు అసలు అంటే మేము కోవిడ్లో వచ్చిన లాసెస్కి అప్పటి లైఫ్ స్టైల్కి అదంతా ఇట్లా రూపాయికి ఒక కాయిన్ అటు ఒక బొమ్మ బొరుసులాగా పెద్ద దాన్ని ఏదో అంటే దాన్ని ఏంటంటే నేను నా పిల్లల్ని నా వైఫ్ని ఈ స్టేజ్ నుంచి నేను ఇట్లా స్టేజ్కి పడేసాను అని తను చాలా ఫీల్ అయ్యి అట్లా మేబీ ఇట్లా చేసుకోవాలి ఇంకా నాకు ఇదంతా అట్లా ఏమన్నా ఆలోచించారేమో నాకు ఎంత ఎప్పుడు షేర్ చేసుకోలేదు. బట్ నేను ఎప్పుడు అసలు ఆ థాట్ ఉండేది కాదు. సరే ఉన్నప్పుడు ఉంది, లేదు పోయింది, ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్ అంతే, లైఫ్ గో ఆన్ అంతే. అట్లా తనే ఏదంటే అది తను ఇప్పుడు ఇది చేద్దామని అంటే సో ఓకే దానికి సపోర్ట్ చేసుకుంటూ ఏదంటే దానికి సపోర్ట్ చేసుకుంటూ అప్పుడు అంటే ఆ పరిస్థితికి ఏ ఎండక ఏ గొడుగో అట్లా అంటాం కదా, అంతే సింపుల్ లైఫ్ అనమాట. అంతేగాని పోయింది దాని గురించి అమ్మో పోయింది
అది ఎట్లా వస్తుంది మనకి, అసలు ఎప్పుడు అట్లా లేదండి. ఓకే. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేయలేదు నాకు 3 months. అవును. కాదు, ఇది కొంచెం అన్నిటికీ బియాండ్ కదా అది. ఎప్పుడైనా కొట్టారా మిమ్మల్ని? ఒక్కసారి పెళ్ళైన కొత్తలో ఏవో చిన్న యాక్చువల్లీ వేరే వాళ్ళ కోపం మీద కొట్టాను. ఓకే. వేరే వాళ్ళ సో వేరే వాళ్ళ పైన కోపం, సో భార్య పైన. సో మీరు ఎప్పుడైనా ఒక్కసారి చెంపదెబ్బ కొట్టానంటే మరి ఏం కొట్టారు అనుకుంటాను కొట్టాను అక్కడ. సో అప్పుడు ఏమనిపించింది మీకు? నాకు అర్థమైపోయింది వేరే వాళ్ళ కోపం నా మీద అని చెప్పి. అక్కడ పడాల్సిన దెబ్బ ఇక్కడ పడిందని. అక్కడ కొట్టలేడు కాబట్టి, సో ఇక్కడ కొట్టొచ్చు కాబట్టి. డ్రింక్ చేస్తారా? అంటే చాలా సోషల్ డ్రింకర్ అంటే ఎప్పుడైనా అకేషనల్లీ ఫ్రెండ్ ఎట్లా 2 నెలలకు ఒకసారి అట్లా. చాలా తక్కువ అది కూడా ఆయనకి పడదు డ్రింక్ చేస్తే. అయితే ఈ డ్రింక్ గురించి కూడా ఒకటి మాట్లాడతాం. ఒక మాట అంటారు, అంటే ఈరోజు పిల్లలు బాగా కనిపిస్తున్నారు కదా, అంటే మీరు రోజు తాగినంత రోజు తాగకుండా ఉంటే ఎందుకు గుర్తుండవండి? ఇక్కడ కూర్చుంది యాంకర్స్ అండి. చాలా బోల్డ్. నేను కొంచెం అన్నాను అది ఆ డైలాగ్ తను నేను అసలు అంటే వాడందాం అనుకున్నా, అనొచ్చు కూడా. అంటే మీరు అది అందరు వాడే వర్డ్ ఏముంది కానీ నేను అన్నాను నేను అలాంటి మస్తు అన్నారు ఆ డైలాగ్ మీరు. నేను అన్నమన్నాను, ఎందుకంటే అదే మెయిన్. అది ఆయన వచ్చే వరకు చెప్పించుకున్నాడు ఆయన. నేను కొంచెం హెసిటేట్ చేసా చెప్పడానికి. డైలాగ్ గుర్తుందా మీకు? ఒక్కసారి డైలాగ్ అంత గుర్తులేదు. అమ్మ నేను లేదు అసలు అప్పుడు చెప్పడానికే చాలా హెసిటేట్ అయ్యాను నేను. అయితే దాంట్లో నేను తాగేసి వస్తాను ఇంటికి. తాగేసి వచ్చేసి తను బట్టలేదు మడత పెడుతుంటే, ఎన్ని రోజు పిల్లలు మస్తు స్మార్ట్గా అనిపిస్తున్నారు, కొత్త బట్టలు అని చెప్పేసానంటే అవును అని చెప్పేసానండి. అయితే ఎక్కడ కొన్నావు, ఎంత పెట్టుకున్నావు అని అంటే, నీకు ఎందుకో అని నువ్వు పట్టించుకుంటే కదా ఇంట్లో అని అంటే, సరే ఎంత పెట్టుకున్నావు అని చెప్పేసానంటే, వదిలేస్తే చేసి దాని గురించి మాట్లాడకని చెప్పేసాను. అరే ఎంత పెట్టుకున్నావు చెప్పొచ్చు కదా అని అంటే, తను ఎప్పుడు ఏమంటుందంటే, ఎంత వాళ్ళ బట్టల ఖర్చు, నువ్వు తాగి పోసే ఉచ్చంత అని చెప్పేసి అని ఉంటుంది. ఆ మందు బాటిల్ నువ్వు అంటే ఒక్కరోజు నువ్వు మందు తాగకపోతే ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళకి బట్టలు కొన్నా అంటే, నువ్వు ప్రతిరోజు తాగకపోతే వాళ్ళకి ఇంకా ఏమేమి కొనవచ్చు అని చెప్పేసి అని అర్థం వచ్చేలాగా చేశాను అనమాట. అల్టిమేట్ ఉండే అది. నాకు చేసేటప్పుడే నాకు ఒక లాంటి సంతోషం ఉండే అనమాట. నేను ఇంత బోల్డ్ మెసేజ్ ఇవ్వాలి జనాలకి అని చెప్పేసి అని. కానీ మస్తు అనిపించింది అది. అంటే నిజంగా ఇప్పుడు తాగుడికి బానిస అయిపోయి అసలు డబ్బులన్నీ ఖర్చు పెట్టి, అంటే పిల్లల్ని చూడకుండా భార్యను చూడకుండా తాగేసి రోడ్ల మీద పడుతున్న వాళ్ళని మనం చాలా మందిని చూస్తున్నాం. సో అట్లాంటి వాళ్ళకి మంచి మెసేజ్ అది, నిజం చెప్పాలి. చాలా మంది వాళ్ళు ఎందుకు తాగుతున్నావు అంటే, నీకేం తెలుసరా భయ్, నాకున్న పరిశాన్లు పొద్దుంత లేస్తే నాకు ఈ టెన్షన్ ఉండేది, అది తట్టుకోలేక తాగుతున్నా అని చెప్పేసానండి. తాగి ఇంకెందుకు నాశనం అవుతున్నావు, నువ్వు హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నావు, డబ్బులు పోతున్నాయి, అది ఎందుకు వంక చేస్తారో అర్థం కాదు. నాకు టెన్షన్స్ తట్టుకోలేక తాగుతున్నాను అంటారు. అరే నాకు వింత కనిపిస్తుంది నాకు ఆ వర్డ్ తెలుసా అసలు. సో చాలా మంది ఆ వర్డ్ వంక పెట్టుకొని చెడిపోతున్నారండి నిజంగా. అందుకే నేను అది చేశాను. నేను తాగితే ఏమొస్తుంది రా, నువ్వు జస్ట్ టాయిలెట్ చేస్తే వెళ్ళిపోతావు అంతేగాని నువ్వు ఆ మందు డబ్బులు నువ్వు పెట్టు కొన్ని రోజులు నీకు లైఫ్ ఎంత మంచిగా అవుతుంది. ఆ మెసేజ్ దాని త్రూ ఇచ్చాను నేను. అయితే డైరెక్టర్స్, యాక్టర్స్ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, మనం బాగా కనిపించాలి లుక్, సో వీడియోల ముందు మనం వీడియోలు చేస్తాం కదా, మనం హీరోలాగా కనిపించాలి అది ఇది అనుకుంటారు కదా. మీరు ఎప్పుడు కలర్ వేయలేదా మీకు? అంటే ఎందుకు? ఇదే వేస్తే ప్రాబ్లం ఏంటంటే తొందరగా హెయిర్ ఊడిపోవడము, మళ్ళీ దాని తర్వాత మనము వేసుకోకుండా బయటకు వెళ్ళలేము. అది తెల్లగా అయిన కొద్దిగా దాన్ని బ్లాక్ చేస్తూ ఉండాలి. మనకి ఏంటంటే నాకేంటి స్కిన్తో పాటు మన హెయిర్ కూడా మ్యాచ్ అయిపోతుండాలి. మాది ఇప్పుడు కొన్ని రోజులు స్కిన్ అంతా ముడతాయి. ఇప్పుడు నాకు ఫోల్డ్స్ వచ్చేస్తున్నాయి, దాంతోపాటు నల్ల హెయిర్ ఉంది అనుకుంటారు. కాదు అంటే ఎప్పుడైనా కలర్ వేసుకోండి అని చెప్పేసి అంటే మ్యామ్ చెప్పడం, పిల్లలన్నా అంటే డాడీ వేసుకోవచ్చు కదా కలర్ అని చెప్పేసి ఇట్లా అనడం ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే ఒక 20 years బ్యాక్ నన్ను 2 సార్లు ఏమో మెహందీ పెట్టింది. అది కూడా ప్యూర్గా ఆకు రుద్దిందే, దాంట్లో ఏం లేదు. పెట్టుకున్న మెహందీ పెట్టుకున్నా అంతే. కొంచెం బ్రౌన్ అయితే హెయిర్ నచ్చలేదు నాకు, వద్దని చెప్పిన వద్దు గ్రే ఇట్లనే ఉండేది అని చెప్పేసి. సో అంటే మీ వైఫ్ గారు మంచిగా వండే వంటకం ఇది చికెన్ ఫ్రై ఫేవరెట్ సూపర్ చేస్తుంది. అండ్ వంటలు చాలా బాగా ఇస్తుంది, చాలా బాగా ఇస్తుంది. ఏం చేసినా సరే గుమ్మగుమ్మలాడే స్మెల్స్ వాసనలు వస్తుంటాయి. అసలు టెంప్ట్ అయిపోతాం తినాలని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇప్పుడు నేను. సో అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. బట్ చికెన్ ఫ్రై మొత్తం అల్టిమేట్ చేస్తుంది. మరి మాకు చికెన్ ఫ్రై తప్పకుండా మీరు ఇంటికి వచ్చినప్పుడు.
కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఇంత మంచి కపుల్ని నేను ఇంటర్వ్యూ చేసినందుకు నిజంగా అంటే ఇంత మంచి వీడియోస్ చేస్తున్నారు, ఇట్లాగే ఇంకా మంచి వీడియోస్ చేయాలి అంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లాగే అంచెలంచెలుగా ఎదగాలి, మీ పిల్లలు మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా చాలా బాగా అడిగారంటే ఏదో ఇంటర్వ్యూ చేసినట్టు క్వశ్చన్స్ అడిగినట్టు కాకుండా ఫ్యామిలీ పర్సన్ టాక్ లాగా మాట్లాడినట్టు అనిపించింది మాకు చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి కూడా.